ఈ విధంగా ముగింపు ప్రార్థన రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ సీనియర్ సంఘారు కాపరి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. ఆశీర్వాదం రెవరెండ్ ఎస్ విలియం శాంటన్ గారు సంఘ కాపరి వేదికను అలంకరించవలసినదిగా కోరుచుంటున్నాను. ఈ కార్యక్రమం జరుపుటకు సంఘ కాపరి సజీవన్ కృష్ణపర్ గారికి అప్పచెప్తుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ 38వ లెంట్ శుభములు తెలియజేస్తూ ఈ ప్యాషన్ వీక్ 4వ దినం మనం ప్రవేశించినందుకు దేవాలయానికి వందనాలు తెలియజేస్తూ మన కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన శ్రీమతి పి శారా శాంసన్ గారు వారు వచ్చి మన ప్రారంభ ప్రార్థన నడిపిస్తారు. కళ్ళు మూసుకున్నట్లే ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం 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 ప్రియాపరలో నీ పరిశుద్ధమైన పాదములకు వేల కొలది స్తుతులు స్తోత్రాలు. మహాగణుడా పరిశుద్ధుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగల తండ్రి మీకు స్తోత్రం. ఉన్నవాడా అనువాడా మీకు స్తోత్రం. సర్వాధికారి మీకు స్తోత్రం. సింహాసనాసీనుడా మీకు స్తోత్రం స్తోత్రములు నాయన. కోట్ల కొలది స్తుతులు చెల్లించిన మీరైతే స్తుతులకు పాత్రుడవు, కానీ స్తుతులు చెల్లించటకు నాయన మేమేమాత్రము తగిన వారం కాదేసయ్యా. అవును తండ్రి, ఇంతవరకు నైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ సన్నిధానంలో నైనా 38వ మరి ప్యాషన్ వీక్లో మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. అవునేసయ్యా, నీ ప్రియ బిడ్డలు నైనా ఆవరణానికి నీ సంఘ ఆవరణానికి బయలుదేరుతుండగా వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రములు తండ్రి. కృపగల తండ్రి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ సాయంకాల సమయంలో నైనా పాటల్లోనూ వాక్య దహనంలోనూ మీరు తోడుగా ఉండి సహాయం దయచేయండి. నైనా మాకు సంఘమునకు కావలసిన మీ వర్తమానాన్ని నైనా మీ దైవజనుని నోట ఉంచి నా తండ్రి మాకందరికీ కావలసిన ప్రతి విధమైన నైనా ఆత్మీయ పోషణ మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య కనికరించండి, కృప చూపించండి. అదే రీతిగా నైనా ప్రభు బల్ల ఆరాధనలోనూ మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని నైనా ప్రభు బల్లకు నైనా సిద్ధపడిన ప్రతి ఒక్కరిని నైనా మీరు మీ కృపగల హస్తానికి అప్పచెప్తున్నాం యేసయ్య. అవును తండ్రి, మా కొరకునైనా మీ సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి నా తండ్రి మరీ తిరిగి 3వ దినాన పునరుద్ధానుడైన దేవా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నైనా ఈ కార్యక్రమంలో ఆది నుంచి అంతవరకు మీరే నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన శ్రీమతి పి శారా శాంసన్ గారికి వందనాలు తెలియజేస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 186వ పాట ఏ పాపం ఎరగని యో పావన మూర్తి పాప విమోచన అనే పాట అందరం కలిసి పాడుకుందాం. ఏ పాపమెరుగని యో పావనా మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ఏ పాపమెరుగని యో పావనా మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ముల్లతో కిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మోతిరా
పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మసిల్లిపోతివరక్షక ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా కలువరి గిరిదనుక సిలువ మోయ లేక కలవరము నొందినావా సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా చెడుగురు యూధులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కునా దించినావా ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా ఆకాల కర్ములు భీకరంబుగా ఇన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాళ్ళు సేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గృచినారా ఏ పాపమెరుగని ఓ పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి నా పాపముల కొర పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి నెలుగెత్తి మొరడిదితివా సిలువపై పలుమారు కలుగుచుండేడి బాధ వలన దాహమునాయనా ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా బల్లిదుండగు బంటు బల్లెమునని పక్క పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా కటకటా పాప సంకటము బాపుటకింత పలు బాధ నొందినావా ఎటువంటిది ప్రేమ
ఎటువంటిది శాంత మెటులవర్ నింతు స్వామి. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. ప్రార్థన సమయం రెవరెండ్ ఎస్. విలియం స్టాంటన్ గారు నడిపిస్తారు. రెండో రాజులు 20వ అధ్యాయము 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుని యందు ప్రియ సహోదరి, ఈ సమయంలో దేవుడు మనకు ఒక విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని అనేటువంటి మాటను దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. సో ఈ రోజుల్లో చాలామంది మరి ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు మరి దేవునికి మొరపెడుతూ ఉన్నారు. సో మీలాంటి యొక్క మరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మరి ఏ విషయంలో నీవు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావో, మరి ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావో, నీ దేవుడైన యెహోవా మరి నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను గమనిస్తూ ఉంటున్నాడు. సో ఈ సాయంకాల సమయంలో మనము దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు, దేవునికి మనము విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు, కన్నీటితో మనము దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసముతో మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన అంగీకరించి నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన బాగు చేస్తాడనేటువంటి మరి వాగ్దానాన్ని దేవుడు ఈ సాయంకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఒకవేళ నువ్వు నీ హృదయం బాగు చేసుకోవాలి, నీ యొక్క చూపులను, నీ తలంపులను బాగు చేసుకోవాలి, తర్వాత నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలి, నీ స్నేహితుడిని బాగు చేసుకోవాలి ఆశతో నీవు ఉంటే, ఒకవేళ దేవుని మందిరానికి నువ్వు వచ్చి ఉంటే, ఒకవేళ నువ్వు దేవుని మందిరంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తుంటే, కన్నీటితో ప్రార్థన చేస్తుంటే, ఇది అనుకూలమైనటువంటి సమయము. కాబట్టి ఈ సమయంలో మనమందరము మరి దేవునికి ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ జీవితాల్లో కార్యము చేస్తాడని మరికి ఈ సమయంలో మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. చాలామంది మరి సాయంకాల సమయంలో వచ్చి ఉన్నారు. మరి ఏ విషయంలో మరి మీరు ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు. కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, దుఃఖించుచూ ప్రార్థన చేస్తున్నారు, మరి ఎంతో ఆశతో దేవుని మందిరానికి వచ్చి మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మీరు విశ్వాసముతో మరి మీరు ఎక్కడైతే ఉన్నారో మరి అక్కడే ఉండి మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. లేదు ఒకవేళ ఇంకా నేను దేవునికి మొరపెట్టాలి, నా బాధను నేను దేవునికి తెలియచేయాలనుకున్నప్పుడు దయచేసి ముందుకొచ్చి మోకరించి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన వింటాడు. లేదు నేను నిలిచుండి ప్రార్థన చేస్తానంటే కూడా మరి ఎక్కడ ఏ స్థలంలో నువ్వు ఉన్నా అక్కడ నిలిచుండి నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ మనము బాగా గమనించాలి, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను కాబట్టి నిన్ను బాగు చేసేదని దేవుని వాగ్దానం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి నీవు మరి ఏ విషయంలో కన్నీటితో దేవుని అడుగుతున్నావో దయచేసి ముందుకొచ్చి మరి దేవుని అడగండి,
ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. అనేక మంది మరి ప్రార్థన చేశారు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు హన్న తను కన్నీటితో దుఃఖించుచు ప్రార్థన చేసింది. కాబట్టి దేవుడు తన జీవితంలో కార్యము చేశాడు. హిజ్కియా తాను కూడా మరి రాజు మరి ఆయన కూడా ఎంతో విశ్వాసముతో మరి ఆయన దుఃఖముతో ప్రార్థన చేశాడు. ఆ విధంగా మనం కూడా ఈ సమయంలో మరి కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నిన్ను బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ సంఘాన్ని బాగు చేస్తాడు, నీ యొక్క బ్రదర్ని, నీ యొక్క సిస్టర్ని, మీ యొక్క అక్కని, మీ చెల్లెల్ని, మరి మీ యొక్క తల్లిదండ్రులను, మీ యొక్క బంధువులను బాగు చేసి ఆయన ముందుకు నడిపిస్తాడు. ఒకవేళ నువ్వు అనారోగ్యముతో బాధపడుతూ ఉంటే, ఏ రోగముతో నువ్వు బాధపడుతుంటే మరి ఆ యొక్క రోగము దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆ రోగమును దేవుడు తీసివేస్తాడు. ఆ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. అమ్మ నేను కాదమ్మా, దేవుడు స్వస్థపరిచేవాడు. దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు, మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు కనుక నా వైపు చూడొద్దండి, మనుషుల వైపు చూడొద్దండి, దేవుని వైపు చూసి మీరు మొరపెట్టండి. ప్రభువా, నేను ఈ సమస్యతో నేను బాధపడిపోతున్నాను, ఈ రోగముతో నేను బాధపడిపోతున్నాను, కృంగిపోతున్నాను, నశించిపోతున్నాను ప్రభువా. మరి నా కుటుంబ సమస్యలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. ఆ కుటుంబాన్ని బాగు చేయండి, నా జీవితాన్ని బాగు చేయండి, నా సంఘాన్ని బాగు చేయమని దేవుణ్ణి మరి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇటు అటు చూడొద్దండి. మరి మనుషులను నమ్ముకునే కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలని దేవుని వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మరి సాయంకాల సమయంలో నీ దేవుని మందిరానికి వచ్చి ఉంటున్నావు, పరిశుద్ధ మందిరానికి నువ్వు వచ్చి ఉంటున్నావు. కాబట్టి మరి దేవుని వైపు చూడండి, దేవుని వైపు తలెత్తి మరి ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. దేవ, నాకు ఈ సమస్య ఉంది ప్రభువా, దేవ, నాకు ఈ యొక్క మరి బాధ ఉంది, ఇది తీసివేయి ప్రభువా. అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి వారు అనారోగ్యముతో బాధపడుతూ ఉంటారు. మరి చాలామంది అనేక విషయాలలో మరి కృంగిపోతుంటారు, నలిగిపోతుంటారు. మరందరూ దయచేసి ముందుకు రండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేయండి, ప్రార్థించండి. దేవునికి వందనాలు, స్తుతులు. Pray to God. Thank you, Jesus. సర్వశక్తిమంతుడా, జీవము గల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో ప్రభా, నీ యొక్క సహోదరుడు ప్రభా నీ యొక్క మందిరానికి వచ్చి నీకు విజ్ఞాపన చేస్తున్నారు. నీకు మొరపెడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. అంగీకరించి వారిని బాగు చేయమని ప్రభా మేము అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయని ప్రభా, మరి ఈ సమయంలో ఎంతో విశ్వాసముతో ప్రభా నీకు మొరపెడుతున్నటువంటి వారి యొక్క ప్రార్థన ఆలకించండి ప్రభా. ఎస్ఆర్ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఆనాడు అనేక మందిని స్వస్థపరిచావు, బాగు చేశావు తండ్రి. మరి ఈరోజు కూడా ఈ సాయంకాల సమయంలో ఎవరైతే ప్రభా ముందుకు వచ్చారో, ఎవరైతే కూర్చొని మొరపెడుతున్నారో, ఎవరైతే నిలుచుండి మొరపెడుతున్నారో ప్రభా, వారి యొక్క ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. వారి యొక్క కన్నీటితో మరి ఉపవాసం ఉండి ప్రభా, దుఃఖముతో ప్రభా వారు ప్రార్థన చేస్తున్నారు ప్రభా. వారి యొక్క ప్రార్థన ఆలకించండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. అనేక మంది జీవితాల్లో నువ్వు కార్యము చేసావు తండ్రి. ఆ విశ్వాసముతో మేము అడుగుతూ ఉన్నాం తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన మీరు ఆలకించి వారిని బాగు చేయమని, తోడుగా ఉండి నడిపించమని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ రెవరెండ్ ఎస్. విలియం స్టాంటన్ గారు ప్రార్థన సమయం నడిపించినందుకు. వేదవాక్య పఠనము శ్రీ ఎస్ జోయల్ సురేష్ బాబు గారు వేదవాక్య పఠనం చదివినిపిస్తారు. అంశము యేసు శిష్యుల పాదములు కడుగుట.
యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుండి 11 వరకు వచనములు, 1 to 11. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కారియేతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగునక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. తన్ను అప్పగించు వారిని ఎరిగను గనుక మీలో అందరూ అపవిత్రులు కారని ఆయన చెప్పాను. దేవుడి తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. థ్యాంక్ యూ శ్రీ ఎస్ జోల్ సురేష్ బాబు గారు వేదవాక్య పఠనం చదివినందుకు. ప్రత్యేక పాట శ్రీ ఎన్ డేవిడ్ ఇయాన్ లేవి వారు ఉన్నట్లయితే శ్రీ ఎన్ డేవిడ్ లియాన్ లీవి వారు ఉన్నట్లయితే వారు ప్రత్యేక పాట పాడతారు. వారు లేనట్లయితే శ్రీ కె విజయభాస్కర్ గారు వచ్చి మనల్ని ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. తండ్రి ఇంట నుండి పిలిచితివి, అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రాముగా మార్చితివి. తండ్రి ఇంట నుండి పిలిచితివి, అబ్రామును
ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. పీలలను అలయాకోబును నీవు పిలిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. అలయాకోబును నీవు పిలిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరిచితివి. పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరిచితివి. పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడి మనల్ని మధురపించిన శ్రీ కె విజయభాస్కర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యం విందాం. సందేశం ఇచ్చుటకు సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ గంట్ల కన్నసాగర్ గారికి సమయం ఇస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గురువారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. 40 రోజులు కంప్లీట్ అయిపోతూ ఉంటే చాలా బాధగా ఉంది నాకు. మళ్ళా మిమ్మల్ని అందరినీ ఆదివారం మాత్రమే చూడగలం. మళ్ళీ ఈ 40 రోజులు రావాలి, మీరందరినీ రెగ్యులర్గా ప్రార్థనలో నడిపించడానికి, వాక్యంలో మళ్ళా మిమ్మల్ని బలపరచడానికి మరొక 11 డేస్ కోసం ఎదురు చూడాలేమో. అయినప్పటికీ మీకు ఒక మంచి అవకాశం మళ్ళా మనమందరము సహవాసంలో కలుసుకోవడానికి. ఆ యొక్క ఆదివారం మాత్రమే కాదు, బుధవారం బైబిల్ స్టడీ ఉంది. యూ కెన్ కమ్ లెర్న్. ఆ యొక్క రూట్ నుంచి నేర్చుకోవడానికి మనకు చాలా మంచి అవకాశం. ఎందుకంటే గత వారం మనము ఆ యొక్క అంజూరపు చెట్టు ఎండిపోయిన అనుభవంలో మనం చూసినప్పుడు అది ఎక్కడి నుండి ఎండిపోయింది? వేరు నుండి ఎండిపోయింది. సో ఆ వేరు స్ట్రాంగ్గా ఉంటే ఈ నెల ఈ సీజన్లో నేను ఫలించలేకపోయినా వచ్చే సీజన్ అయినా
ఫలించే అవకాశం నాకు ఉంటుంది. సో వీ షుడ్ బి రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అలాగే శుక్రవారం ప్రార్థనలు ఉన్నాయి, శనివారపు మధ్యాహ్నము ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. సో మనం సంఘము ఎటువంటిది అంటే ఒక జీవనది లాంటిది. మనం ఒడ్డున ఉండి సంఘం నీ దగ్గరికి రాదు, సంఘంలో నువ్వు రావాలి. అప్పుడే ఆ ప్రవాహంలో మనము కూడా వెళ్ళగలుగుతాం. నువ్వు అలిగి నేను అలిగి పక్క నుండి నా దగ్గరికి ఎవరు రారు, నేనేం చేయను, నాకు ఇంతేనా, నా దగ్గరికి ఎవరు రారు అంటే అమ్మ నీ దగ్గరికి ఎవ్వరు రారు. మనం సంఘంతో ఉండాలా, సంఘ సహవాసంలో ఉండాలా. ఆ ప్రవాహంలో మనం ఉంటే ఆ సంఘము ముందుకు వెళ్తూ ఉండగా మనము కూడా దాంతోపాటు ప్రయాణిస్తాం. నువ్వు వెళ్ళి ఇంట్లో కూర్చుంటే నీ దగ్గరికి సంఘం రావాలంటే రాదు. సంఘంతో నువ్వు మమక్కం అయితేనే నీ అప్పుడు సంఘముతో నువ్వు ప్రయాణము, నీతో సంఘం ప్రయాణిస్తుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకొని ఈ యొక్క 40 దినాలు మాత్రమే దేవుని మందిరము కాదు, ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధి మీ కొరకు తెరవబడి ఉంటుంది. మనం ఎప్పుడు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి మనం ఎప్పుడు కూడా కూర్చున్న ఆయన సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. అలాగనే ఈ యొక్క 7 డేస్లో ఎన్నో విషయాలు జరిగినాయి. ఈ యొక్క మట్టల ఆదివారం నుండి రేపటి శుభ శుక్రవారము, అలాగే శుభ శనివారము, ఆ యొక్క పునరుద్ధాన దినము వరకు ఈ యొక్క 7 దినాలు ఎన్నో ఈవెంట్స్ ఈ యొక్క పరిశుద్ధ వారంలో జరిగాయి. ఆ పరిశుద్ధ వారంలో మనకు సమయం లేక ఆయా రోజు జరిగిన కొన్ని సంఘటనల్ని ఈ యొక్క 7 డేస్ ఈ పరిశుద్ధ వారము మనం ధ్యానించడం నేర్చుకుంటాం. దాంట్లో మనం చూసాం కదా, ఫ్యాషన్ వీక్ స్టార్ట్ విత్ సండే, ఆ యొక్క పామ్ సండేతో స్టార్ట్ అవ్వబడుతుంది. ఆ మట్టలాదివారం దేవుడు జయప్రవేశము, ఆయన గాడిదనెక్కి ఆయన జయప్రవేశం చేసిన అనుభవాన్ని చూస్తాం. యేసు ప్రభు విషయంలో గాడిద 2 సార్లు కనపడుతుంది. మొదటిది ఆయన గర్భంలో ఉన్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుంది ఆ గాడిద? పశువుల పాక దగ్గరికి, బెత్లెహేముకి తీసుకొస్తుంది. రెండవసారి ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు ఆ గాడిద ఆయన ఎక్కించుకొని వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆయన్ని సిలువ మీదకి తీసుకెళ్తుంది. సో 2 వైపులా ఆ గాడిద యొక్క అనుభవాన్ని మనం చూసాం. అలాగనే ఆ యెరూషలేము ఎన్ని అద్భుతాలు చేసినా తన కొరకు తను దర్శించడానికి వచ్చిన ప్రభుని వారు గుర్తించలేనప్పుడు ఆయన యేసు ఏడ్చెను, విలాపించెను అని లాజరు దగ్గర ఒకసారి మరలా ఎంతగా వారి కొరకు ప్రయాసపడ్డా వారు దేవుని ప్రత్యక్షతను గుర్తించి గ్రహించినప్పుడు ఆ యెరూషలేము పట్టణం కొరకు ఆయన కన్నీరు కార్చిన సందర్భం ఆ ఆదివారం జరుగుతుంది. అదే మండే ఆయన మళ్ళా దేవాలయానికి వస్తాడు. ఆ దేవాలయంలో అన్యులు ఆరాధించే స్థలాన్ని యూదులు ఆక్రమించి అదంతా కూడా ఏం చేస్తారు అంటే వ్యాపార స్థలంగా మార్చేసి ఉంటారు. ఎవరు? ఏ స్థలం? అన్యుల కోసం ప్రత్యేకంగా మందిరంలో ప్రత్యేక స్థలం ఉంటుంది అన్యులు వచ్చి ఆరాధించడానికి. ఆ స్థలాన్ని వీళ్ళు సొంత వాళ్ళు కదా, యూదులు కదా, సంఘ పెద్దలు, దేవాలయ పెద్దలు కదా, దాన్ని ఆక్రమించి అక్కడ ఆ యొక్క వ్యాపారం చేస్తున్నప్పుడు అక్కడ వారిని వెళ్ళగొట్టి, అందుకనే ప్రభు అంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని. ఎందుకంటాడంటే అది అన్యుల స్థలము, అన్యులు వచ్చి ఆక్రమించి అక్కడ ఆరాధించే ఆ ప్లేసు, అక్కడ దేవుడు ఒక్క యూదులకే కాదు ఆయన అందరి వాడని వారి కోసం ప్రత్యేకించిన స్థలాన్ని కూడా ఈ దేవాలయపు పెద్దలు దాన్ని ఆక్రమించినప్పుడు ఆయన దాన్ని వెళ్ళగొట్టి అక్కడ ఆయన ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అంటాడు. అలాగనే ఆ యొక్క అంజూరపు చెట్టును కూడా శపించడం కూడా ఆ మండేనే జరుగుతుంది. అలాగే మంగళవారము ఆ యొక్క అంజూరపు చెట్టు ఎందుకు ఎండిపోయిందో చెప్పడం, అలాగే దేవాలయములకు వెళ్ళి అధికారం గురించి ఆ యొక్క యేసు ప్రభుని చాలామంది ప్రశ్నిస్తారు, ఏందయ్యా ఈ అధికారం ఏంటి? అలాగే ఆయన రాబో తీర్పు గురించి ఉపమానం చెప్తాడు, అలాగే పన్నులు పునరుద్ధానం గురించి చెప్తాడు, అలాగే పేద విధవరాలు దేవుని ఆలయంలో ఆ యొక్క 2 కాసుల కానుక వేస్తున్న దాన్ని ప్రశంసిస్తాడు, అలాగే ఒలివ కొండ మీదకు వెళ్ళి రాబో ఆ ప్రత్యక్షతను గురించి ఆయన ఆ మంగళవార దినమందు చెప్తాడు. కాబట్టి సండే
పామ్ సండేగా ఆ మండే ఆ యొక్క దేవాలయాన్ని శుద్ధి చేయడం, అలాగే మంగళవారం కూడా చాలా విషయాలు జరుగుతాయి. అలాగే వెన్స్డే చాలా వరకు అది సైలెంట్గా ఉన్నట్టు మనకు కనపడుతుంది, కానీ ఆ యొక్క ఈవెంట్స్ని నేరేట్ చేసేటప్పుడు కరెక్ట్గా మనం ఫిక్స్ చేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క బుధవారమే ఇస్కరియోతు యూదా వెళ్ళి యేసు ప్రభుని అప్పగింపడానికి 30 వెండి నాణ్యాలకు మాట్లాడుకొని కుట్ర పన్నిన విధానాన్ని ఆ బుధవారం జరుగుతుంది. అలాగనే ఆయన బెతనియాలో ఉన్నప్పుడు మరియా యేసు ప్రభుని అభిషేకించిన అనుభవాన్ని చాలామంది థియాలజియన్స్ ఆ బుధవారాన్ని ఫ్రేమ్ చేస్తారు. కాబట్టి ఆయన అభిషేకించబడ్డానికి, ఎందుకంటే ఈమె నా భూస్థాపన కొరకు నన్ను అభిషేకిస్తుంది అన్నారు, కాబట్టి ఆ దగ్గరలోనే దాన్ని బుధవారానికి ఫ్రేమ్ చేయడము జరుగుతుంది. ఆ తర్వాత ఈరోజు థర్స్డే గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఫ్రైడే చాలా విషయాలు, ఆయన అప్పగింపబడి అలాగే బంధింపబడిన తర్వాత అన్యాయపు తీర్పు తీర్చబడడం, సిలువ వేయబడడం, మరణం, సమాధి చేయడం ఆ యొక్క శుక్రవారం జరుగుతుంది. శనివారం ఏం జరిగి ఉంటుంది? శనివారం ఆయన సమాధిలో ఉంటాడు. ఆయన సమాధి కాపుల పెట్టుంటారు. అయితే ఆ శనివారం కూడా అద్భుతమైన పరిచర్య దేవుడు చేశాడు. యేసు ప్రభువారు ఎక్కడ? 1 పేతురు 3:19-20 వచనంలో ఆయన ఆత్మగా వెళ్ళి ఆ పరదేశంలో ఆ యొక్క చెరలో ఉన్నవారిని చెరలో పట్టుకొని పోవడానికి ఆయన ఆత్మగా వెళ్ళి పరిచర్య చేస్తాడు. ఎందుకంటే పాత నిబంధన విశ్వాసులందరూ కూడా ఈ రక్షణ కార్యం పూర్తి అవ్వడానికి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆయన వచ్చి ఆ మరణపు ముళ్ళు విరిచి అక్కడున్న వారిని ఆయన తనతో పాటు పరదేశికి తీసుకువెళ్ళే అనుభవం. అందుకనే ఆయన ఆత్మగా వెళ్ళి పరిచర్య చేస్తాడు. సో యేసు ప్రభు మనం అనుకుంటాం ఇస్ అ రెస్ట్ డే, ఇట్స్ అ సైలెంట్ డే, ఇది నిశ్శబ్ద శనివారం అనుకుంటాం. నిజమే, బాడీ నిశ్శబ్దంగా ఉన్నా కూడా ఆయన ఆత్మగా వెళ్ళి పరిచర్య చేసినట్టుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగనే ఈరోజు థర్స్డే చాలా గొప్ప విషయాలు జరగడం జరిగింది. ఆ యొక్క థర్స్డే పస్కా భోజనము ప్రారంభ దినం. అది యేసు ప్రభువారు తన శిష్యులతో చివరిగా భోంచేసిన సందర్భం అది. అలాగే ఆయన శిష్యుల పాదాలని కడిగిన అనుభవాన్ని మనం చూస్తాం. అలాగనే గెత్సెమనే తోటలో ఆయన వేదనతో ప్రార్థన చేసిన అనుభవాన్ని మనము చూస్తాం. ఇక్కడ యేసు ప్రభువారు అన్నిటిలో కూడా సహా అనుభవం కలిగిన వాడని మనం అంటాం కదా. చాలాసార్లు మన ప్రార్థనకి జవాబు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నాం ఇక్కడ? సార్ కొన్ని ప్రార్థనకి నాకు జవాబు రాలేదు సార్ అనేవాళ్ళు ఉన్నామా లేదు? నాకైతే ఉన్నాయి. చాలా ప్రార్థనలకి జవాబు రాలేదు కాబట్టి నేను ఇప్పుడు ఇటు స్టాంటన్ చర్చ్లో ఉన్నా. నేను అడిగిన ప్రార్థనలకు జవాబు వచ్చి ఉంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు కదా. ఆయన చిత్తం ఏదో దానికి మన ఇష్టం వచ్చినవి చాలా ఉంటాయి. అట్ట చేయాలి, ఇట్లా చేయాలి, అట్ట చేయాలి. ప్రభు అన్నాడు అవి ఏమీ లేవు, నువ్వు చేయాల్సింది నేను ఏది చెప్తే అదే చేయాలంటే ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి మౌనంగా విధేయత చూపుతూ వెళ్ళడమే మన పని. అదే నా ప్రార్థనలకు జవాబు దొరికింటే ఎక్కడెక్కడో ఫ్లై చేస్తూ ఉండేవాడినేమో కదా. మన ఆలోచనలు ఆయన ఆలోచనలు కావు. ఇప్పుడు ప్రభు విషయంలో అయ్యా మాతో పాటు సహానుభవం కలిగిన వాడని యేసు గురించి అంటారు కదా. మాకు అనేక సార్లు మా ప్రార్థనకు జవాబు రాలేదు అంటే గెత్సెమనే తోటలో కూడా ఆయన అడిగిన ప్రార్థనకు జవాబు రాలేదు. ఏమడిగాడు ఆయన? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోను. వెయిట్ చేశాడు. నథింగ్ హ్యాస్ కమ్. దెన్ అగైన్ ఆయనే ఓకే ప్రభువా నీ చిత్తమే సిద్ధించును కాక. సో ఈవెన్ మనం అనుకుంటూ ఉంటాం యేసయ్య అడిగినవన్నీ చేశాడు తండ్రి. ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలను ఎత్తి ఆయన ఆస్వాదిస్తే అవి ఆస్వాదించబడ్డాయి. లాజరు కోసం ప్రార్థన చేస్తే లాజరు బతికి వచ్చాడు. ఆ యొక్క సముద్రాన్ని గాలి విషయమై తండ్రి నిన్ను మహిమపరచినట్లు ఈ పని చేయమంటే అవి చేయబడ్డాయి. గుడ్డివాడి కళ్ళు తెరవమని ప్రార్థిస్తే కళ్ళు తెరవబడ్డాయి. ఆ పక్షవాయువు గారిని బాగు చేయమని తండ్రిని వైపు చూసి ప్రార్థించగా వాడు బాగుపడ్డాడు. ఇన్నిటికీ ఆన్సర్ దొరికిన యేసయ్యకి గెత్సెమనే తోటలో ప్రార్థనకు
జవాబు రాని అనుభవాన్ని కూడా ఆయన ఈ గురువారం అనుభవించాడు. సో నువ్వెప్పుడు కూడా బాధపడద్దు. నా ప్రార్థనకి జవాబు రాలేదు అంటే యేసయ్యకి ఆ ప్రార్థనకు జవాబు రాకపోతే కూడా ఎటువంటి అనుభవాలు ఉంటాయో ప్రభువు కూడా దాన్ని అనుభవించాడు. అనుభవించి ఏం నేర్పించాడంటే ఈరోజు ఆయన చిత్తానికి లోబడండి. ఆయన చిత్తం కష్టమైనా కూడా కొద్ది సమయం అది కష్టం, కానీ దాని తర్వాత అద్భుతమైన మహిమ నీ కొరకు, కిరీటం నీ కొరకు సిద్ధపరిచి ఉంది. ఆ రోజు ఆ గిన్నె తీసివేస్తే ఈరోజు అన్ని నామముల కన్నా ఘనమైన నామముగా యేసు నామము ఉండేది కాదు. ఒక్కొక్కసారి ఆయన మన ప్రేయర్స్ అన్ఆన్సర్డ్గా పోవడానికి కారణం ఏంటంటే, ప్రార్థనకు జవాబు రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే, ఆయన సిద్ధపరిచిన ప్రణాళికలో నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి. ఆ అనుభవాన్ని ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభు అనుభవించిన అనుభవాన్ని మనం చూస్తాం. అయితే ఈరోజు మనము ఈ యొక్క గెత్సెమనే తోటలో ఉన్న అనుభవాన్ని తీసుకోలేదు, కానీ సంఘస్థులుగా మనం ఏర్పాటు చేసుకున్న అంశభాగము యోహాను సువార్త 13వ అధ్యాయం. సువార్తలన్నిటిలో కూడా ఇక్కడ ఇదొక్కటే, ఈ యొక్క యోహాను సువార్తికుడు ఒక్కడే ఈ సందర్భాన్ని రాశాడు. శిష్యుల పాదాలు కడిగే సందర్భాన్ని ఒక యోహాను సువార్తికుడు మాత్రమే రాశాడు. ఇప్పుడు చెప్పబడ్డ ఈవెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క ప్రతి సువార్తలో అందరూ కూడా ఒక్కొక్కరు ఆ యొక్క 3 సువార్తికులు కూడా ఆ ఈవెంట్స్ అన్నిటినీ కూడా రాసుకుంటూ వచ్చి, అలాగనే ఈ ఒక్క ఈవెంట్ మాత్రం శిష్యుల పాదాలు కడిగే ఆ ఈవెంట్ని మాత్రం ఒక్క యోహాను సువార్తికుడు మాత్రమే రాశాడు. ఇలా రాస్తూ ఉన్నప్పుడు మనము అనుకున్న ఆ యొక్క సబ్జెక్ట్ ఏంటి అంటే, యేసు శిష్యుల పాదాలు కడుగుట అనే అంశము ఇక్కడ ఇవ్వబడింది. కానీ ఏంటి ఈ యేసు శిష్యుల పాదాలు కడుగుట ద్వారా మనం ఏమి నేర్చుకోగలుగుతాం అని ఒక్కసారి నువ్వు దేవుని వాక్యానికి వెళ్ళాలి. నేను ఎప్పుడు కూడా వాక్యం చెప్పాలన్న ఆశ కలిగిన వారందరికీ కూడా నేను చెప్పగలిగినది ఒకటే, నువ్వు నీ కుటుంబంలో కావచ్చు, నీ యొక్క సంఘంలో కావచ్చు, యూత్లో కావచ్చు, సండే స్కూల్లో కావచ్చు, మందిరంలో కావచ్చు, నువ్వు దేవుని వాక్యం చెప్పే అవకాశము ఒక భాగం నీకు ఇవ్వబడినప్పుడు క్వశ్చన్ టు దట్ పోర్షన్, దాన్ని క్వశ్చన్ అడగండి. ఎక్కడికక్కడిగా వెళ్ళొద్దు. ఆస్క్, దాన్ని స్క్రిప్చర్ పోర్షన్ అడగండి. ఇదిగో 13వ అధ్యాయం 1 నుండి 16 వరకు మనకి ఇవ్వబడితే, నువ్వు దేవుని వాక్యాన్ని నేర్పించుకోవాలి, చెప్పాలి అని ఆశపడితే 13 అధ్యాయం అంతా చదవాలి. ఏమీ అర్థం కాకపోతే 14వ అధ్యాయం చదవాలి. అప్పుడు అర్థం కాకపోతే 12వ అధ్యాయం చదవాలి, 11వ అధ్యాయం చదవాలి. అప్పుడు ఎంతగా చదివితే అంత కాన్ఫిడెంట్గా దేవుని యొక్క దర్శనం ద్వారా దేవుని వాక్యాన్ని మనము బోధించగలుగుతాం. ఇది టైం వేస్ట్ టైమో, లేకపోతే మన తలాంతుల్ని ప్రదర్శించే సమయమో, మన వాగ్దాటిని చూపించుకునే సమయం కాదు ఇది. అనేక ఆత్మలు దేవుని మందిరానికి ఆశతో వస్తున్న సందర్భం, నేర్చుకోవాలని వస్తున్న సందర్భాన్ని మనము నిలబడాలన్న ఆశతో దీన్ని వ్యర్థపరచుకోకూడదు. కానీ వీ హ్యావ్ టు క్వశ్చన్, ఏంటి యేసు శిష్యుల పాదాలు కడుగుట అంటే ఏంటి అని నేను చదువుతూ ఉన్నప్పుడు, 1కి 4 సార్లు అధ్యాయాన్నంతా చదువుతూ ఉన్నప్పుడు నాకు 17వ వచనం కనపడింది. చూడండి, 17వ వచనం. 17వ వచనాన్ని జాగ్రత్తగా మీరు గమనిస్తే ఏమంటాడు అంటే, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరేమవుతారు? ధన్యులగుదురు. ఈయన ఎన్నో సంగతులు ఇక్కడ ఉంచాడు. సమయం లేదు, ఐ నో. చాలా క్లుప్తంగానే నేను మీకు అవుట్లైన్ చెప్తాను. యూ కెన్ గో అండ్ రీడ్ ఇట్ అగైన్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు. ఈ యొక్క చివరి దినము రేపు గుడ్ ఫ్రైడే, అందుకనే బైండప్ చేస్తూ ఉన్నాను. ఎందుకు ఆ యొక్క ఫ్యాషన్ వీక్ అంతా కూడా చెప్పడం వల్ల నా టైం పోయింది. కానీ అయినప్పటికీ ఐ విల్ టేక్ ఏ టైం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఈ సంగతులను మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ఇఫ్ యు నో దిస్ థింగ్స్ హ్యాపీ ఆర్ యూ ఇఫ్ యు డూ దెమ్. మనం హ్యాపీ లైఫ్, ధన్యత కలిగిన జీవితం, సంఘముగా యేసు ప్రభుని వెంబడించే వారముగా, దేవుని బిడ్డలముగా ధన్యకరమైన జీవితం, హ్యాపీ లైఫ్ మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, కొన్ని విషయాలు ఎరగాలి,
తెలుసుకున్న వాటిని ఏం చేయాలా? చెయ్యాలా కదా. చూడండి మళ్ళీ 17వ వచనం, జాగ్రత్త. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడలా. ఇఫ్ యు డూ. మన సంఘాల్లో సమస్య ఏంటంటే మనకు తెలియని వాక్యం లేదు, మనకు తెలియని వాక్యం లేదు, మనకు తెలియని విషయాలు లేవు, మనకు తెలియని సంగతులు లేవు. ఇక్కడున్న వాళ్ళని చూస్తే చెప్తారు, పాస్టర్ గారు మీరు పుట్టక ముందు సంగతులు కూడా మాకు తెలుసు అంటారు. ఎప్పుడు సంగతులు? మీరు పుట్టక ముందు ఉన్న సంగతులు కూడా మాకు తెలుసు. ఏం లాభం? నీకు అన్నీ తెలిసి వాటిని నువ్వు చేయనప్పుడు ఏం లాభం? మీకు ఈ సంగతులు ఎరుగుదురు కనుక ఎరిగిన వాటిని ఏం చేయాలో మీరు చేసినప్పుడే ధన్యులవుతారు. ఈ యొక్క గురువారం ప్రభువు ఒక అద్భుతమైన విషయాల్ని మనకు తెలియజేస్తున్నాడు. మీరు ఎరిగిన వాటిని, ఈ సంగతులు మీకు తెలిసిన, ఇప్పుడు తెలిసిన వాటిని చేసిన రోజే మీరు ధన్యులు. ఈరోజు నా సంఘము ఎటువంటి స్థితిలో ఉందంటే దే న్యూ ఎవ్రీథింగ్. వాళ్ళకన్నీ తెలుసు, తెలిసినా చేయలేకపోతుంది సంఘం. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని కొద్దిమందికే తెలుసా? కొద్దిమందికే తెలుసా? మెయిన్ సర్వీస్ వాళ్ళకి మాత్రమే తెలుసా? అది ఫస్ట్ సర్వీస్ వాళ్ళకి తెలీదా? కర్నూలులో ఉన్న సంఘాలన్నిటికీ తెలీదా? 2 రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలీదా? ప్రతి ఒక్కడికి తెలుసు, కానీ దాన్ని చేయమంతే, చేయమంతే. మాకు ఎరుగుతాం, మాకు తెలుసు మొత్తం. ఒక్కొక్కడు బుర్ర తీసి ఓపెన్ చేస్తే మాకన్నా గొప్పగా వాక్యాలన్నీ తెలుసు వాళ్ళకి, కానీ ప్రాక్టికల్గా నో యాక్షన్స్. దే హ్యావ్ ఫుల్ నాలెడ్జ్. బైబిల్ గురించి, యేసయ్య గురించి, సంఘము గురించి, ఐక్యత గురించి, సమాధానం గురించి, క్షమాపణ గురించి, ప్రేమించడం గురించి ఎన్ని సంగతులు తెలుసో, కానీ ఒక్కొక్కరి మధ్య ఎన్నెన్ని గోడలు కట్టుకో ఉన్నారు. ఇప్పుడు అందరం బలలో చేయబెట్టబోతున్నాం, కానీ ఎరిగింది ఏవి చేసిన వాడు మాత్రమే బలలో చేయబెట్టాలంటే ఈవెన్ నేను కూడా పెట్టగలను, పెట్టలేను పరిస్థితి. బట్ అందరము ఒక ముసుగు వేసుకొని ఈరోజు పరిశుద్ధ గురువారం బలలో చేయి పెట్టాలని వచ్చి మనల్ని మనం మోసం చేసుకొని చేయి పెట్టి శాపం కొని తెచ్చుకుంటున్నాం, కానీ ఆశీర్వాదం తెచ్చుకోవడం లేదు. మీరు ఎరిగింది చేసినప్పుడే, మీరు తెలుసుకుంది చేసినప్పుడే మీరు ధన్యులు. ఈరోజు ఈ థర్స్డే ప్రభు చెప్తున్నాడు, ఈ సంగతులు మీరు ఎరుగుదురు శిష్యులారా, ఈ సంగతులు మీరు ఎరుగుదురు, కానీ ఆ ఎరిగిన వాటిని మీరు చెయ్యాలి. చేయనప్పుడు ధన్యత ఉండదు నీ కుటుంబంలో, హ్యాపీనెస్ ఉండదు నీ జీవితంలో, సమాధానం ఉండదు నీ సంఘంలో, ఐక్యత నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఉండదు. మీకు తెలుసు, తెలిసిన వాటిని పాటించకపోవడం వల్ల, చేయకపోవడం వల్ల ఈ సమస్యను మీరు ఎదుర్కొంటున్నారు. ఈ మండే, ఈ యొక్క మౌండీ థర్స్డే, ఈ యొక్క పరిశుద్ధ గురువారం ప్రభు ఆ శిష్యులతో తాను చివరి క్షణాల్లో గడిపిన సందర్భం ఇది. యేసు ప్రభుకు చాలా విషయాలు తెలుసు. ఇక్కడ తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని తెలుసు. పస్కా పండగ ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాడు. ఈ తర్వాత తాను తండ్రి యొద్దకు వెళ్ళాలని తెలుసు. ఆయన అన్నిటినీ విడిచిపెట్టి తాను ప్రేమించిన తన శిష్యులను 3.5 సంవత్సరాలు వాళ్ళతో ప్రయాణించాడు, వాళ్ళతో కలిసి తిన్నాడు, వాళ్ళతో కలిసి నిద్రించాడు. అద్భుతమైన సహవాసం, ఎంతో అద్భుతమైన ఫన్. ఆ కలిసిన ప్రయాణం అద్భుతంగా గురు శిష్యుల కంటే నేను ఇదిగో ఈ లోకంలో ఉన్న చాలా స్కూల్స్ రబ్బాయ్ శిష్యులు, మీరు నా శిష్యులు, నేను మీ గురువుని అంటుంటారు. నేను మిమ్మల్ని నా శిష్యులని మిమ్మల్ని పిలవలా, నా ఫాలోవర్స్ నన్ను వెంబడించే వాళ్ళని నేను పిలవలా. నేను ఏమని మిమ్మల్ని పిలిచాను అంటే నా స్నేహితులు అని మిమ్మల్ని పిలిచాను. అంత బ్యూటిఫుల్ బాండ్ వాళ్ళతో ఉన్నింది. ఇప్పుడు ప్రభువుకి అర్థమైంది, మై టైమ్ హాస్ కమ్, నేను వెళ్ళిపోవాల్సిన సమయము వచ్చింది. కొన్ని సంగతులు వీళ్ళకి చెప్పిపోవాలి. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు చెప్తేనే మారని వాళ్ళు
సంవత్సరాల తరబడి బాప్టిస్ట్ సంఘానికి చెప్తే మారతారన్న ఆలోచన ఆశ లేకపోయినా కూడా చెయ్యాలి, చెప్పాల్సిందే. నువ్వు ఒప్పుకోకపో, నచ్చకపో, నువ్వేమి అనుకోకపో, చెప్పాల్సిందే. నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. ఈ 3 సంగతులు నా శిష్యులు నేర్చుకోవాలి, వీళ్ళకి తెలియచేయాలి. దాన్ని వీళ్ళు పాటిస్తే వాళ్ళు ధన్యులు అవుతారు. అందుకని ఈరోజు ఒక ప్రాక్టికల్ వేలో ఒక బోధకుడు అనేవాడు. మనలో చాలామంది టీచర్స్ ఉన్నాం. థియరీ లెవెల్లో మనం ఎంతగా బోధించినా, ఎంతగా వాళ్ళకి మనం ఎంత వాక్కు దాటితో వాళ్ళకు బోధించినా కూడా కొన్ని యాక్షన్స్తో, కొన్ని ఇలస్ట్రేషన్తో చెప్పినప్పుడు అది పిల్లల యొక్క మనసులో చాలా అద్భుతంగా ఆ సబ్జెక్టు రాయబడుతుంది. అది ఎంత అయినా కూడా వారు మర్చిపోరు దాన్ని. అందుకనే చాలా ఇలస్ట్రేషన్స్ తీసుకొచ్చి ఆ యొక్క టీచర్స్, బోధకులు చెప్పడం ప్రారంభిస్తారు. ఇప్పుడు యేసు ప్రభుకు కూడా తన టైం అయిపోయింది, ఫైనల్ డే వచ్చింది, ఫైనల్ అవర్స్లో నేను ఉన్నాను, కొన్ని గడియల్లో నేను అప్పగించబడబోతున్నాను, నా చుట్టూ ఉన్న వీరందరూ పారిపోబోతున్నారు. ఐ నో ఎవ్రీథింగ్ నౌ, నేను ఎరుగుతున్నాను, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ నౌ. ఇప్పుడు నా వాళ్ళకి ఏదో నేను తెలియచేయాలి. ఐ హ్యావ్ టు టీచ్ దెమ్ సమ్ లెసన్స్. కొన్ని విషయాలు వాళ్ళకి తెలియచేయాలి. ఈ విషయాలు ఏవైతే వాళ్ళకి తెలియచేస్తానో వీళ్ళు అవి చేస్తే వాళ్ళు ధన్యులు అవుతారు. వాళ్ళు ధన్యులుగా ఉండడానికి నేను వీళ్ళని పిలుచుకున్నాను. ధన్యులుగా ఉండడానికి ఈ లోకం నుండి వేరు చేశాను. ధన్యులుగా ఉండడానికి వాళ్ళని నా శిష్యులుగా పెట్టుకున్నాను. ధన్యులుగా ఉండడానికి వారిని నేను అపోస్తలుగా ఈ లోకానికి పంపుతున్నాను. వీళ్ళు ఈ సంగతులు తెలుసుకోవాలి. ఈరోజు మనందరము కూడా ఈ సంగతులు తెలుసుకోవాలి అని యేసు ప్రభు మొట్టమొదట చేసిన పని ఏంటి అంటే 3వ వచనం నుండి 5వ వచనము 12, 16 వచనాల్లో మనం చూస్తే యేసు ప్రభు వారు ఆయన పైవస్త్రం తీసి ఒక తవాలు తీసుకొని దాన్ని నడుము కట్టుకొని ఆయన పళ్ళలో ఆ యొక్క పళ్ళెం తీసుకొని నీరు తీసుకొని శిష్యుల పాదాలు కడగడం మొదలు పెడతాడు. దట్స్ అ వండర్ఫుల్ పిక్చర్. అద్భుతమైన ఒక ప్రదర్శన యేసు ప్రభు వారు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. ఈ ప్రదర్శనలో మనము తెలుసుకోగలిగిన ఒక గొప్ప అంశం ఏంటి అంటే యేసు ప్రభు వారు తన్ను తాను తగ్గించుకున్న అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈజ్ ద మాస్టర్, ఆయన రబ్బాయ్, ఆయన బోధకుడై ఉన్నాడు. వాళ్ళందరూ కూడా శిష్యులు మామూలుగా సేవకుని గురువుకి వర్క్ చేయాలి, గురువుకు కావలసిన పని చేసి పెట్టాలి. ఇక్కడ గురువే తన్ను తాను, పరమ గురువైన యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగే అనుభవాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. దట్స్ ఇట్ సెల్ఫ్ షోస్ జీసస్ బికమ్ ఎ సర్వెంట్. అదే కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 8 వచనాలు. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. ఇదిగో నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చి ఉన్నాను. ఇదిగో ఆయన దాసుని స్వరూపము దాల్చుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ద మాస్టర్ బికమ్ సర్వెంట్. ఒక దాసుడుగా మారిపోయిన అనుభవాన్ని, ఆ తగ్గింపును మనం చూడగలుగుతూ ఉన్నాం. మాస్టర్ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఈ యొక్క తను ఆ యొక్క కాళ్ళు కడగడం ద్వారా మీరు నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే మాస్టరే తన్ను తాను తగ్గించుకొని పాదములు కడుగుతూ ఉండగా ఇంకా మనలో గొప్పవారముగా ఫీల్ అవుతూ ఉన్న వాళ్ళం ఎంతమంది ఉన్నాం? మనలో ఎంతమందికి తగ్గింపు లేదు? ఆకాశములో మహాకాశమందు అత్యున్నత సింహాసనం మీద దేవునితో సమానమైన వానిగా ఆసీనుడై ఉండవలసిన వాడు నిన్ను నన్ను ప్రేమించి తన్ను తాను తగ్గించుకొని దాసుని రూపము దాల్చి వచ్చి ఆయన పాదాలకు. ఎంత అద్భుతం! ఒక పెద్ద ఈయన సినీ హీరోనో, ఒక గొప్ప క్రికెటరో, ఒక గొప్ప కళాకారుడో, క్రీడాకారుడో ఆయన పక్కన వారి తమ జూనియర్స్ షూ లేస్ కడుతూ ఉంటేనో, వాళ్ళకి లేసి వాళ్ళ చెప్పులు అందిస్తూ ఉంటేనో విల్ ఫీల్ అండ్ సే ఎంత హంబుల్ పర్సన్ అండి అతను అంటాం. అట్లాంటిది దేవాది దేవుడు దిగి వచ్చి శిష్యుల పాదాలు కడుగుతూ ఉంటే జీసస్ ఈజ్ సేయింగ్ ఇఫ్ యూ వాంట్ టు బీ హంబుల్, ఇఫ్ యూ వాంట్ టు బీ హ్యాపీ, నువ్వు ధన్యుడు అవ్వాలంటే తగ్గింపును నేర్చుకోవాలి. ఈరోజు సంఘాల్లోనూ కుటుంబాల్లోనూ మనలో ఉన్న హ్యాపీనెస్ పోవడానికి,
సమాధానం పోగొట్టుకోవడానికి, దేవుడిచ్చిన అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎవ్వరికి వాళ్ళు గొప్పోళ్ళు, ఎవ్వరు తగ్గరు, ఎవ్వరికి వాళ్ళు చాలా గొప్పోళ్ళు. వీళ్ళంతా పైనుండి ఊడిపడిన ఫీలింగ్లో ఉంటారు. ఇప్పుడు కూడా వింటున్న వాళ్ళు కూడా చాలా ఆయన పైనుండి పడ్డోడేమో వచ్చి కాలు గడుగుతున్నారు, కానీ వీళ్ళు నెవర్. నిజంగా పైనుండి వచ్చినోడేమో తన్ను తాను తగ్గించుకొని పాదాలు గడుగుతుంటే వీళ్ళు 4 రాళ్ళు 4 మెతుకులు తినే లోపల ఎంత గర్వం ఉంటుంది ఒక్కొక్కడికి అంటే చెప్పలేనంత గర్వం. ఆ గర్వంతో తమ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు, తమ గర్వంతో సంఘాల్ని పాడు చేస్తున్నారు. గర్వం ఎప్పుడు నడుస్తుంది? నాశనకు ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. అదే ఘనతకు ముందు తగ్గింపు నడుస్తుంది. ఘనతకు ముందు తగ్గింపు నడుస్తుంది. యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకుంటేనే హెచ్చింపబడ్డాడు. ఈ వాంట్ టు టీచ్ దట్, ఆ యొక్క డిసేబుల్స్కి అది టీచ్ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ సంగతులు మీరు ఎరగాలి, వీరిని మీరు చేసిన ఎడల మీరు ధన్యులు అవుతారు. ఈ తగ్గింపులో కూడా యేసు ప్రభు వారు ఆయన ఒక విషయాన్ని వాళ్ళకి గద్దిస్తున్నాడు. ఈ మాటను చెప్తూ ఈ పని చేస్తూ ఇక్కడ చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. మీకు తెలియనివి ఏం లేవు. నా సమస్యల్లో మీరు చేస్తున్నారో లేదని ప్రయాసతో చెప్పడం వరకే నా పని. మీకు తెలియనివి కావు ఇవన్నీ. లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా. ఆల్రెడీ శిష్యులు ఎవరితో తిరుగుతున్నారండి? ఎన్ని సంవత్సరాలుగా? 3.5 సంవత్సరాలుగా ఎవరితో తిరుగుతున్నారు? యేసు ప్రభుతో తిరుగుతున్నారు. యేసు ప్రభు ఎవరు? తన్ను తాను ఆ పరలోక విషయాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ భూమి మీద మానవుడిగా దాసుడిగా వచ్చి వాళ్ళ మధ్య పరిచర్య చేస్తున్నవాడు ఈయన. ఈయనతో తిరుగుతున్న వాళ్ళకి వచ్చిన వ్యాధి వివాదం ఏంటి అంటే మనలో గొప్పోడెవడు. ఇది ఈరోజు ఈ చర్చిలో వచ్చిన సమస్య కాదు. ఇది ఆ పాస్టర్ ఈ పాస్టర్ ఉంటే వచ్చింది కాదు. పరమ గురువే పాస్టర్గా ఉన్న ఆ చర్చిలోనే వచ్చిన సమస్య. పరమ గురువే చర్చి పాస్టర్గా, మొదటి చర్చి ఒకవేళ అపోస్తులు మొదటి చర్చి విశ్వాసులైతే, ఒకవేళ జీసస్ క్రైస్ట్ మొదటి పాస్టర్ అయితే ఆయనతో 3.5 సంవత్సరాలు ప్రయాణమై చివరి ఆ 22వ అధ్యాయం అంటే చివరిది అది. ఇంకా ఆ చివరి క్షణాల్లో వీళ్ళ మధ్య వచ్చిన వివాదం ఏంటంటే తమలో గొప్పవాడు ఎవడు. మళ్ళా ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా వచ్చేసినాయి. మళ్ళా ఇంకా మీకు జాగ్రత్తగా చూడండి. మన చర్చిలోనే అనుకుంటాం ఇవన్నీ మాకు కొత్తగా. బైబిల్ జాగ్రత్తగా చదివినోడికి ఏ చర్చికి వెళ్ళినా అదే రాజకీయాలు, అదే వ్యవహారాలు. 10వ అధ్యాయం చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 35 నుండి ఆ యొక్క 44 వరకు మనం చూస్తే ఇదే సందర్భాన్ని మత్తయి రాస్తాడు, ఇదే సందర్భాన్ని లూక్ కూడా రాస్తాడు. ఇక్కడ యాకోబు యోహాను వీళ్ళకు ఒక సమస్య వస్తుంది. యాకోబుకి యోహానికి మంచి తల్లిగారు కూడా ఉన్నారు. ఈ తల్లిగారు అద్భుతంగా యేసయ్య దగ్గరికి వచ్చింది. దేనికి వచ్చింది? రికమెండేషన్ కోసం. ఏం రికమెండేషన్? అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు చైర్మన్ నా కొడుకు, పెద్ద కొడుకు, సెక్రటరీ నా చిన్న కొడుకు. చైర్మన్ ఎవడై ఉండాలా? నా పెద్ద కొడుకు. సెక్రటరీ నా చిన్న కొడుకు. నా అల్లుడో కోడలో ఎవరైనా ఉంటే ట్రెజరర్. వరుసగా మొత్తం కదా, సేమ్ మన సినారియోనే. ఈ సర్వీస్లో మావాడు ఉండాలా, ఆ సర్వీస్లో మావాడు ఉండాలి, అందరం మన వాళ్ళమే ఉండాలి. ఏది బాగుండకూడదు, ప్రతిదీ మా వాళ్ళు ఉండాలి. తమలో గొప్పవాడు ఎవడు? అరే వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలి నేను? హౌ కెన్ ఐ టీచ్ దెమ్ దిస్? ఎవరు గొప్పవాళ్ళు ఏంది? 3.5 సంవత్సరాలు వీళ్ళకి బోధిస్తే ఇక్కడొచ్చి రికమెండేషన్స్ మేము అడిగితే కాదంటాడేమో అని మళ్ళీ తల్లి సెంటిమెంట్ని కూడా యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసుప్రభు ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకొని, రాజ్యం వచ్చినప్పుడు కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు, మొత్తం మా ఫ్యామిలీ ఉండాలి చర్చిలో మాత్రం. ఇంక వేరే వాళ్ళు కష్టం. తమలో గొప్పవాడు
ఎవరు అనే వివాదం. దయచేసి ఇక్కడున్న వాళ్ళు ఎవరు నన్ను అపార్థం చేసుకుని, ప్రతి చర్చిలో సమస్య. మోరెవర్ నేను డీల్ చేస్తున్నది మొదటి చర్చి సమస్య. ఇది మా గురించి అనుకున్నారు, మళ్ళా ఇది మొదటి చర్చి సమస్య. యేసు ప్రభు రాజుగా ఉన్నప్పుడు ఇక్కడ కాదంట, మళ్ళీ పరలోకంలో అది కూడా సమస్య. మహిమలో నువ్వు వస్తే కుడి పక్కన మావాడే ఉండాలా, ఎడం పక్క మావాడే ఉండాలా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. దానికి బుద్ధి చెప్పడానికి యేసు ప్రభు అంటున్నాడు, అరే మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలి అంటే వాడు ఏమై ఉండాలా, పరిచారకుడై ఉండాలా. నువ్వు పరిచర్య చెయ్యి, ఆటోమేటిక్గా పదవులు వస్తాయి. నేను ఇక్కడ చేరి బాప్టిస్ట్ పులిపిట్లు తీసుకున్న కాడి నుంచి నేను చెప్పేది ఒకే ఒక ప్రిన్సిపల్. పదవుల కోసం ఏ పందేరాలు వేయద్దు, ఏ వర్గాలు కట్టద్దు. నువ్వు సంఘాన్ని ప్రేమిస్తున్నట్టు ఆర్భాటాలు ప్రబల్బాలు చెప్పొద్దు. నువ్వు నీ కుటుంబం ఏదో నీతిమంతుల్లాగా మాట్లాడొద్దు. ఎదుటోడి మీద లేనిపోని నిందలు వేయొద్దు. ఇవేవి చేస్తే నీకు పదవులు రాకపోగా సంఘంలో సమస్యలు వస్తాయి. పదవులు రావాలంటే నువ్వు చేయాల్సిందల్లా ఏం చేయాలా, పరిచర్య చెయ్యాలా. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడలా వాడు ఏమై ఉండాలా, అందరికీ దాసుడై ఉండాలి. ఈ సంగతులు తెలీదా మనకి? తెలీదా అండి ఈ సంగతి? మనకు తెలుసు. మన సమస్య మీరు ఎరుగుదురు, వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. తెలుసు, తెలియనివి కావు. ఆయన పాదాలు కడగడానికి కారణం ఏంటో తెలుసా? మనల్ని మనము తగ్గించుకోవడానికి, బుద్ధి చెప్పడానికి. ఇంకా రాసుకోవాల్సిన వారు చూడండి, అదే మార్కు సువార్త 10వ అధ్యాయం 42 నుండి 44 వరకు నేను చెప్పిన అనుభవాన్ని మొత్తం కూడా అక్కడ రాస్తాడు ఆయన. అయ్యా మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలి, నేను అందరికన్నా గొప్పవాడినై ఉండాలి. ఈ లోకంలో అధికారులు, సేవకులు వారు నేను చెప్పినట్టు వినాలి అంటారు, కానీ నిజంగా నా యొక్క రిలేషన్షిప్లో, నా సంఘంలో, మనం క్రైస్తవ సమూహంలో ఎవడైనా పెద్దవాడై ఉండాలి, గొప్పవాడై ఉండాలంటే వాడందరికంటే పరిచారకుడై ఉండాలి. మనం చాలా గొప్పవాళ్ళమండి. అదేంటో ఆ బాప్టిస్ట్ చర్చిలోకి వస్తే అందరు గొప్పవాళ్ళే కనపడుతుంటారు నాకు, మొదటి చైర్ నుంచి లాస్ట్ వాళ్ళకి. అన్న కొంచెం ఆ చైర్ తీసుకొచ్చి ఇట్ట పెట్టండి అని అంటే, మాధవ స్వామి సోమన్నా ఇట్రా, నువ్వు ఎత్తి పెట్టలేవు దాన్ని. వి కాంట్ డూ దాట్. ఏమంటే నేను మాజీ సెక్రటరీని సార్, నన్ను చైర్ ఎత్తి పెట్టమంటాడు ఆయన. ఆయన ఎవరంట? ఇంకా అదొక వ్యక్తి అయితే ఇంకొకడు వస్తాడు, వాడంట వాళ్ళ నాన్న ఇంతకుముందు చైర్మన్ అంట, వాళ్ళ తాత వాళ్ళందరూ కూడా ఇక్కడ చైర్మన్లు, సెక్రటరీ చేసాడు. నాకు పని చెప్తాడే. యేసుప్రభు అంటున్నాడా, బీ కేర్ఫుల్. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలి. నా బాధ అంతే. పదవులు, మీరు చేసే గేమ్స్ అన్నిటిలో నుండి పదవులు రావండి, సమస్యలు మాత్రమే వస్తాయి. సంఘాలు చీలిపోతూ ఉంటాయి. మనం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ విడిపోతాం, అక్కడ పోయి అక్కడ విడిపోతాం. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ పదవులు రావు. దే విల్ ఓన్లీ క్రియేట్ ద ఇష్యూస్. సమస్యలు మాత్రమే క్రియేట్ అవుతాయి. అది నీలోనూ, నీ కుటుంబంలోనూ, నీ సంఘంలోనూ. నువ్వు గొప్పవాడివై, నువ్వు ఆదరించబడి, గౌరవించబడి, నీ మాట నెగ్గి, నువ్వు అందరూ నిన్ను ఒప్పుకొని నిన్ను రెస్పెక్ట్ చేయాలంటే సర్వీస్ ఇవ్వు. చర్చికి సర్వీస్ చేయి, నీ కుటుంబానికి సర్వీస్ చేయి. ఆటోమేటిక్గా నువ్వు అడిగినా అడగకపోయినా రెస్పెక్ట్ హృదయాంతరంగంలో నుండి వస్తుంది. పీపుల్ ఆర్ వాచింగ్ అస్. నువ్వు ఎంత ఏమి చేసినా గొప్ప అవ్వాలన్న ఆ వివాదాన్ని ఆయన బుద్ధి చెప్పడానికి తానే రబ్బాయే తవాలు కట్టుకొని ఒక బానిస, అది కూడా యూద బానిస కాదు, ఒక అన్యుడిగా బానిస వస్తేనే చేస్తాడు. యూదుడుగా ఒకవేళ బానిసగా పొరపాటున ఆ ఇంట్లో ఉన్నా కూడా ఆ యూదుడు బానిసగా ఉన్నా వాడు కాళ్ళు కడగడు, ఎందుకంటే వాడు యూదుడు కాబట్టి. అదే అన్యుడు బానిసగా ఉంటే వాడు వచ్చి కడుగుతాడు, ఎందుకంటే అది కుక్కతో సమానం వాడు యూదుల ఇంట్లో. ఇప్పుడు ఈయన రబ్బాయ్, యూదా గోత్రంలో పుట్టినవాడు,
ధర్మశాస్త్రంను చదివించిన వాడు, అద్భుతమైన అధికారం కలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడు, చనిపోయిన వారిని తిరిగితే బ్రతికించగలిగిన వాడు, భూమి ఆకాశములను నెమ్మదిపరచగలిగిన వాడు, దయ్యముల మీద అధికారం కలిగిన వాడు, ఈయన ఇంత గొప్పోడు వచ్చి ఆయన శిష్యుల పాదాలు గడుగుతుంటే నీకెందుకయ్యా వివాదం? నేను గొప్ప, నువ్వు గొప్ప అనే వివాదం మనకెందుకు? ఈ సంగతులు ఎరుగుదుము, కానీ వీటిని చేయడం లేదు మనం. అందుకు ఆయన శిష్యుల పాదాలు గడిగాడు. అంతేకాదు, ఒకటిది ఆయనే దాసుడిగా వచ్చాడు, రెండోది బుద్ధి చెప్పడానికి వచ్చాడు, మూడోది ఆయన ఒక మాదిరిగా చేస్తున్నాడు. ఆయన ఎంత మాదిరిగా చేస్తున్నాడంటే మనము చాలాసార్లు ఆ యొక్క పాదాలు కడిగే అనుభవాన్ని మన చర్చిలో ఎందుకు చేయడం లేదు? మన చర్చిలో మనం ఎందుకు చేయడంలే? పొరపాటున చేయమన్నాం అనుకో, ఆ అక్కని ఈ అక్కని ఇద్దరిని గుర్చోబెట్టి కాళ్ళు గడగమన్నాను అనుకో, ఇప్పుడు పోయి దాని కాళ్ళు నేను గడగాలంట. ఇప్పుడు అసలు స్టోరీలన్నీ మొదలవుతాయి. ఇక వాళ్ళిట్ట వీళ్ళిట్ట, వాళ్ళ తాతోళ్ళు ఇట్ట వీళ్ళట్ట. అందుకనేమో మన చర్చి వాళ్ళు దీన్ని అల్లా మిగతా అన్నీ చేసుకుంటానే వచ్చారు. మేము ఒడిస్సా వాటిల్లో ఒక 25 ఏళ్ళుగా నేను మిషనరీగా వెళ్తూ ఉంటాను. ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ చర్చిలో కూర్చోబెట్టి సేవకులు ఆ కొండలెక్కి రోజంతా నడిచి ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నమ్మిన మాట ఏంటంటే, సువార్త ప్రకటించు పాదములు ఎంత సుందరమైనవని నమ్మి అక్కడ ఆ యొక్క విలేజ్ ట్రైబల్ పీపుల్ వచ్చి పాదాలు కడుగుతూ ఉంటే ఐ ఫెల్ట్ లైక్ హంబుల్ మై సెల్ఫ్. ఐ నెవర్ థాట్ ఒకరొచ్చి ఆ స్త్రీలు వచ్చి మన పాదాలు కడుగుతూ ఉంటే ఐఎమ్ అన్వర్తి పర్సన్. చూడు, నేను ఎంత గొప్పవాడినైతే నాకు కాళ్ళు కడుగుతున్నారన్న భావన రాలా నాకు. ఎంత భావన వచ్చింది, ఊయామై నేను ఎవరిని నా కాళ్ళు కడిగే బాధ ఏంటి, ఈ పరిస్థితి ఏంటి నాకు? ఈజ్ ఐఎమ్ వర్తి టు డూ గెట్ దిస్? దాన్ని పొందుకునేంత విలువ నాకుందా? దట్ విల్ హ్యాపెన్. అది ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఇది మనం జాగ్రత్తగా చూస్తే ఇది చేతులతో చేసే పని కంటే హృదయపు యొక్క వైఖరియే మనకు ఈ పాదాలు కడిగే అనుభవాన్ని చూపిస్తుంది. ఇట్స్ అబౌట్ ద హార్ట్, యాటిట్యూడ్ ఆఫ్ హార్ట్, నాట్ ఏ యాక్షన్ ఆఫ్ హ్యాండ్. మన హృదయ వైఖరి. నువ్వు యేసు ప్రభువే ఆయన మాదిరిగా మనకు చూపుతూ ఉన్నాడు. ఆయన చూపడమే కాదు, ఆయన ఎవరెవరి పాదాలు కడిగాడు అంటే, మనము యోహాను యాకోబు పాదాలు కడిగాడు అంటే ప్రేమించబడ్డారు కాబట్టి వాళ్ళని ఆయన కడిగిరాడంటే ఇబ్బంది లేదండి, ప్రేమించిన శిష్యుడు గనుక. అక్కడ ఇంకొక శిష్యుడు కూడా ఉన్నాడు. అతను ఎవరు అంటే పేతురు. ఈయనకి అన్నీ తెలుస్తున్నాయి కదా. ఇక కొన్ని గడియల్లో నేను నా పని అయిపోతుందని తెలిసినప్పుడు పేతురు కూడా యేసు ఎవడో నాకు తెలియదని 3 సార్లు అంటాడని కూడా తెలిసేది కదా. పేతురు, నేను ఏమైనా చేస్తాను, నేను వదిలేపోను అంటే నన్ను 3 సార్లు నువ్వెవరో నాకు తెలియదు పో అంటావు. ఆయన కూడా ఉన్నాడు అక్కడ, ఆయన పాదాలు కూడా గడిగాడు. ఇంకొకడు ఉన్నాడు, వెళ్ళి ఆల్రెడీ 30 వెండి నాణ్యాలకు అమ్ముకొని వచ్చున్నాడు, వాడి పాదాలు కూడా ఉన్నాయి అక్కడ. ఈ గేవ్ రెస్పెక్ట్ టు ఎవ్రీ వన్. తను ప్రేమించిన వారికి మాత్రమే ఆయన సర్వీస్ ఇవ్వాల. తను తెలీదు పో అనేవాడికి సర్వీస్ ఇచ్చాడు. తన మీద కుట్ర పనిన వాడికి సర్వీస్ ఇచ్చాడు. దిస్ ఇస్ వాట్. ఆయన పాదాలు కడిగేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, నాకు ఫేవర్గా ఉన్న వారికి మాత్రమే నేను చేస్తా, నేను ఫేవర్గా లేని వారికి నేను చేయను. నాకు ఫేవర్గా ఉంటే ఐ గివ్ ఆల్ థింగ్స్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫేవర్, గద్దించడము, శిక్షించడము, కరెక్ట్ చేయడము డిఫరెంట్ అండి. నాయకత్వంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు నేర్పించడానికి వాళ్ళకు అవకాశం ఇవ్వకపోవడం వల్లని సైడ్ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఇంకొక విషయం మనకు తెలిసి మనం ఫేవరెటిజం చూపుతూ ఉన్నామంటే అది మంచిది కాదు. జీసస్ ఈజ్ షోయింగ్ దిస్. సమయం అయింది, కానీ నేను మొదటిగా ఆయన సేవ చేయగలిగిన జీవితాన్ని మనకు చూపిస్తాడు. ఈ యొక్క సేవ చేయగలిగిన ఈ జీవితము మనము ఆ తగ్గింపు కలిగి ఉండాలి. మనము
అలాగునే మనము ఆ యొక్క తగ్గింపులో మనమందరము కూడా చాలా వరకు యేసు ప్రభును మాదిరిగా మనం కలిగిన వారమై, ఇదిగో మనలో ఉన్న వివాదం నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, అలాగే కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో నువ్వు ఇంకా గొప్పవాడివి, ఐఎమ్ గ్రేటెస్ట్ అని నువ్వు అనుకుంటూ ఉంటే అది పొరపాటు. మనలో ఎవ్వరము గొప్పవాళ్ళం లేము. ప్రభు మనల్ని గొప్పవాళ్ళుగా ఉండడానికి పిలవలేదు. ప్రభు మనల్ని పరిచారకులుగా, దాసులుగా ఉండడానికి పిలవచ్చాడు. నువ్వు భర్తవే కావచ్చు, భార్యవే కావచ్చు, నువ్వు కుటుంబంలో, సంఘంలో కావచ్చు, ఎవరివైనా కావచ్చు. వీఆర్ ఆల్ హియర్ టు సర్వ్ ఈచ్ అదర్. ఒకరి ఒకరు భారాలు మోయడానికి, ఒకరినొకరు క్షమించడానికి మనమున్నాము. ఈ భావన నేర్చుకోకుండా, ఈ సంగతులు తెలిసి కూడా చేయకుండా ఆ బలలో చేయి పెట్టద్దండి. దట్ విల్ నాట్ వర్కౌట్. దానివల్ల మీరు శిక్షను కొని తెచ్చుకుంటారే తప్ప ఆశీర్వాదం రాదు. ఈరోజు నువ్వు గర్వంగా వెళ్ళిపోవచ్చు గాక, ఈరోజు నువ్వు నన్ను ఈ మాటలు తృణీకరించి నువ్వు వెళ్ళిపోవచ్చు గాక. ఇవి నా మాటలు కాదు కదా, ఈ సంగతులు మీరు ఎరుగుదురు, వీటిని మీరు చేసిన ఎడల ధన్యులగుదురు. మీకు తెలీదా మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలని? ఎందుకైతే అంతరంగంలో అంత గర్వం ఉంది నీకు? ఎందుకు నువ్వు తగ్గడం లేదు? ఈరోజు ఎవడికి వాడు తగ్గితే సంఘంలో ఈ పరిస్థితి ఉంటుందా? నీ కుటుంబంలో ఈ పరిస్థితి ఉంటుందా? ఈరోజు ఎందుకు ఒక పాట పాడాలన్నా గొడవే, ఒక స్కిట్ వేయాలన్నా గొడవే, ఎవరికైనా పేరు వేయాలన్నా గొడవే, ఎవరికైనా అవకాశం ఇవ్వాలన్నా గొడవే. ఇవన్నీ కారణం ఏంటి? వీ డోంట్ హ్యావ్ ఆ యొక్క రెస్పెక్ట్ ఆన్ అదర్స్. ఎవరికైనా కానీ ఆమెకు మాత్రం ఇవ్వద్దు, ఎవరికైనా కానీ ఆయనకి అవకాశం ఇవ్వద్దు. వాట్ ఈస్ దిస్? ఇదేమన్నా నీదా? హూ ఆర్ యూ? ఇంకేంటి నువ్వు జీవితకాలం చర్చకు వచ్చి పుట్టిన కాడ నుంచి చచ్చేదాకా మళ్ళీ నీ శవాన్ని ఇక్కడ తీసుకొచ్చుకొని అంత మంచోడు అని పొగిడించుకొని బయట మళ్ళా తీసుకెళ్ళి మేము సమాధి చేసి ఏం లాభం దానివల్ల? పుట్టుక క్రైస్తవమే, బ్రతుకు క్రైస్తవమే, చావు కూడా క్రైస్తవం చేసావు. కానీ నువ్వు బ్రతికినంత కాలం నీకు తెలిసిందేది నువ్వు చేయనప్పుడు ధన్యమైన జీవితం మన సంఘంలోను, కుటుంబంలోను, మన జీవితాల్లో ఎలా ఉంటుంది? దిస్ ఇస్ వాట్. నీకు ఎంత వయసు పెరిగి, ఎంత అనుభవం ఉండి నువ్వు సంఘంలో ఎన్ని పొజిషన్లు చేస్తే నాకేం లాభం, నాకేం కష్టం అండి, నాకేమి ఇబ్బందిలే. నువ్వు బైబిల్లో నీకు తెలిసింది చేయడం స్టార్ట్ చేయి, అదే నీ జీవితాన్ని మారుస్తుంది. ఫస్ట్ ఎక్కడ మార్పు తెస్తారో తెలుసా? నువ్వు నీకు తెలిసింది, వాక్యంలో తెలిసిన దాన్ని నువ్వు చేయడం ప్రారంభిస్తే మొట్టమొదటిగా మార్పు ఎక్కడ రావడం స్టార్ట్ అవుద్దో తెలుసా? నువ్వు సంఘాన్ని, సమాజాన్ని ఏం మార్చబల్లే. ఫస్ట్ నీ జీవితం మారడం స్టార్ట్ అవుద్ది. 2, నీ జీవితం మారగా నీ కుటుంబం మారడం స్టార్ట్ అవుతుంది. నీ కుటుంబం మారడం స్టార్ట్ అయితే నీ సంఘం మారడం స్టార్ట్ అవుతుంది. సంఘం మారితే ఆటోమేటిక్గా సమాజము మారుతుంది. ఇక్కడ సమస్య ఈ పాదాలు కడిగే అనుభవం ఎందుకు వచ్చిందంటే, ఈ వాంట్ టు టీచ్ దేమ్. కొన్ని సంగతులు వాళ్ళకి తెలియచేయాలి. అయ్యా, మీరందరూ సేవ చేయగలిగే వారికి మారాలి, పరిశుద్ధంగా కడగబడాలి. అయ్యా, పేతురు వద్దంటున్నాడట, నాకు సమయం లేదు కానీ పేతురు వద్దంటున్నాడు. లేదా నువ్వు కడగబడకపోతే నాతో పాలు లేదు, పరిశుద్ధంగా లేకపోతే దీంట్లో పాలు లేదు నీకు, యూ హ్యావ్ టు వాష్. అయితే మొత్తం కడుగు, మొత్తం అవసరం లే, యువర్ ఆల్రెడీ వాష్డ్. స్నానం చేసినోడు కాళ్ళు కడుక్కుంటే చాలు. ఎవ్రీడే ఈ లోకంలో నేను చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు, తలంపుల్లో, చూపుల్లో పాపము ఎన్నో ఉంటాయి. ప్రతి పాపాన్ని నేను ఒప్పుకోవాలి. ఐ హ్యావ్ టు వాష్ మై సెల్ఫ్ ఎవ్రీడే, దెన్ ఓన్లీ ఐ కెన్ కమ్. ఈ విషయాలు నువ్వు ఎరుగుతావు. మూడోదే ఆయన అంటాడు, ఆ యొక్క సేవ, ఆ యొక్క భద్రత. డోంట్ వరీ, అందరూ అపవిత్రులని నేను అండంలే. కొందరు మీలో పవిత్రులు ఉన్నారు, అపవిత్రులు ఉన్నారు. యు ఆర్ ఆల్రెడీ డన్, యు ఆర్ హోలీ పర్సన్. దీంట్లో బల్లల్లో చేయి పెట్టడానికి ఐ నో నీడ్ టు హ్యావ్ ఎనీ గిల్టీ. నాకు అవసరం లేదు, అపరాధ భావంతో నేను పెట్టబడలేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ పవిత్రులై ఉన్నారు, మీ పాపాలు క్షమించబడ్డాయి. తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరం మీ పాపాలు దూరం చేయబడ్డాయి. ఓన్లీ థింగ్ ఈజ్, ఇఫ్ యూ నీడ్ టు వాష్, ఇఫ్ యూ వాక్ ఇన్ ద రోడ్, ఈ లోకంలో నువ్వు నడిచి ఉంటే, పాప మలినం ఏదైనా అంటుకొని ఉంటే, యూ హ్యావ్ టు కమ్ వాష్ యువర్ సెల్ఫ్. దట్స్ వాట్ మనము నేర్చుకోవాల్సింది. రండి, అందరం తల్లు వంచుతాం, అందరం తల్లు వంచుతాం.
అందరం అలాగున తల వంచి ఉండగా, అలాగే మనం బలలోకి వెళ్ళబోతున్న పరిచారకులు కూడా ముందుకొచ్చి కూర్చుంటారు. సమయమును పోనీయక మనం బలలోకి వెళ్దాం. ఒకసారి అందరము కూడా కళ్ళు మూసుకొని మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు కదా. ఈరోజు నేను చెప్పినవన్నీ మీరు ఎరిగినవే కదా. అయితే వాటిని మీరు చేస్తున్నారా? సిలువలో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరూ తల్లు వంచండి. నీ ఇంట నువ్వు కుమారుడుగా, కుమార్తెగా, ఒక భార్యగా, భర్తగా ఉన్నావేమో. ఎక్కడో తెలియని ఒక భయంకరమైన గర్వం, భయంకరమైన పాపం అది. నేను గొప్ప అనే భావన పరలోకం నుండి లూసిఫర్ పడివేయబడ్డానికి కారణం అది. ఈరోజు మన కుటుంబాలు విచ్ఛిన్నం అవడానికి, మన సంఘాలు విచ్ఛిన్నం అవడానికి కారణమే ఆ తగ్గింపు లేకపోవడం, సేవ చేయాలన్న భావన లేకపోవడం, క్రీస్తును మాదిరిగా ఎంచుకోలేకపోవడం. నీకు తెలిసినవి కూడా నువ్వు చేయలేకపోతే ధన్యకరమైన జీవితం ఎలా వస్తుంది? అమ్మా, అయ్యా, ఒక్కసారి పరీక్షించుకో. పరలోకం నుండి దిగి వచ్చిన పరమ గురువే తువ్వాలు కట్టుకొని ప్రతి మానవుడైన శిష్యుల దగ్గరికి, చేపలు పట్టే జాలర్ల దగ్గరికి, చదువు రాని పాముర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు కడిగినంత తగ్గింపు ఆయన కలిగి ఉండగా, అయ్యో మనల్లో ఏమి చూసుకొని గర్వం మనకి? నువ్వు నేను ఎవరము? వాట్ వి ఆర్? చచ్చిపోతే నథింగ్, ఏమీ లేదు నీలో. నువ్వు ఏది గొప్పదనుకుంటున్నావో, ఏది నీతో ఉండదన్న విషయం గుర్తుపెట్టుకో. నా పేరు, నా పొజిషన్, నా జీతం, నా అందం, నా బలం, నా శక్తి, నా సామర్థ్యం, నా వాగ్దాటి, నా తెలివితేటలు, నా స్మార్ట్నెస్, ఏది చూసుకొని గర్వం? ఇవన్నీ తాత్కాలికమే. నేను నువ్వు తగ్గించుకో. ప్రభు చేత పరీక్షించుకుందాం. పాట పాడుతూ ఉండగా ఒక చరణం అందరం మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరము తల్లు వంచుదాం. తాను అప్పగిప్పబడిన రాత్రి అనగా
ఈ పరిశుద్ధ మంగళవారం, ఈ పరిశుద్ధ గురువారం తాను అప్పగింపబడక మునుపు ఆ పస్కా విందులో యేసు ప్రభువారు ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని విరిచి, మీరు దీనిలోంది తినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక నిబంధనగా ప్రభు మన కొరకు దీన్ని ఉంచాడు. అలాగే ఆయన పాత్రను చేత పట్టుకొని సకల మానవాళి రక్షణార్థమై చిందించబోయే తన పవిత్రమైన రక్తానికి నిబంధన అంటూ ఆ నూతన నిబంధన అనుభవాన్ని ఆ రాత్రి ఆయన ఈ బల్లను నిబంధనగా మనకు తెలియచేసి, ఆయన రాకడ పర్యంతము ఆయన మరణాన్ని ప్రచురించడానికి ఈరోజు ఈ బల్ల సంఘానికి ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందరము కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సిద్ధపరచబడ్డ ఈ యొక్క బల్ల కొరకు, రొట్టె ద్రాక్ష రసం కొరకు సీనియర్ డీకన్ గారు రాజశేఖర్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల మా ప్రభువా యేసయ్యా, నీకు వందనాలైన ఈ యొక్క పరిశుద్ధ గురువారం దినము నాడు ప్రభువులకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువులను సిద్ధపరుస్తూ, ప్రభువులలో మా హృదయాలు మమ్మల్ని పరీక్షించుకొని నైనా నిజముగా తినుటకు యోగ్యత కలిగి ఉన్నామా ప్రభువా. నీ యొక్క శరీరాన్ని, నీ రక్తాన్ని ప్రభువా మేము త్రాగుట ద్వారా ప్రభువా మీ యొక్క నిత్య నూతన నిబంధన ప్రకారమునైనా మాకు మంచి అవకాశంనైనా ప్రతి బిడ్డ తను తాను పరీక్షించుకొని మారు మనసు, విశ్వాసము, నమ్మకం, నిరీక్షణ కలిగి సావాసము కలిగినైనా ఎవడైతే దీనిలో పాల్గొంటున్నాడో తను పాల్పంచుకుంటాడో నిత్య రాజ్యమునకు తండ్రి నిజంగా యేసయ్యా మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డ తను తాను పరీక్షించుకొని నైనా నీ యొక్క శరీరాన్ని, రక్తాన్ని త్రాగుటకు మంచి భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. సమయంలో మన కొయిర్ వారు పాట పాడుతూ ఉండగా పరిచారకులు రొట్టె ద్రాక్షారసం తీసుకొస్తారు. అందరము కలిసి తీసుకొని వరకు వేచి ఉందాం. శిలనైన నన్ను మార్చెను
రాత్రి ప్రభు ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, మీరు దీనిలోంది తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని ప్రభు వారు సెలవిచ్చి ఉన్నారు. రేపు శుభ శుక్రవారం నీ కొరకు నా కొరకు ఈ అర్ధరాత్రి నుండి ఆయన శరీరము నలగొట్టబడింది నీ కొరకు నా కొరకే అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ప్రతి దెబ్బ, ఆయన పడ్డ ప్రతి నొప్పి, నీ ఎడల నా ఎడల తాను చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మనకివ్వబడిన రొట్టెను స్వీకరిద్దాం. అలాగునే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వల్లైన కొత్త నిబంధన, మీరు దీనిలోంది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నడై దీన్ని చేయడని ఈ ప్రభువారు సెలవిచ్చున్నారు. రేపు శుభ శుక్రవారాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటుండగా ఒక్కొక్క కొరడా ఆయన్ని కొడుతూ ఉండగా ఆ కొరడాకున్న ఆ ముళ్ళులు ఆ యొక్క చర్మానికి తగిలి దాంట్లో నుండి రక్తము కార్చబడుతుంది. తల మీద పెట్టిన కిరీటంలో నుండి రక్తము కారుతుంది. చీలలు, ఒళ్ళంతా కూడా దెబ్బల రక్త సిద్ధమైన జీవితం, స్వరూపము లేనంతగా కొట్టబడింది. చివరి రక్తపు బొట్టు వరకు. అయ్యా, ఎందుకు అంటే ఇది నీ ఎడల నాకున్న ప్రేమ. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మనకివ్వబడిన ద్రాక్షారసమును ప్రార్థనాపూర్వకంగా స్వీకరిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, బలలో చేయి పెట్టిన ప్రతి బిడ్డను బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. చిన్ననాటి నుండి మందిరాల్లో పెరిగిన వాళ్ళం, సండే స్కూల్ నుండి ఎన్నో విషయాలు ఎరిగిన వారము నాయన. అయితే వ్యక్తిగత జీవితంలో సాధన చేసే విషయంలో నాయన అనేక మార్లు వాటిని చెయ్యని పరిస్థితుల్లో మేముంటే మమ్మల్ని క్షమించండి. క్రీస్తుని మాదిరిగా కలిగి అయా మా జీవితాల్లో కూడా తగ్గింపును కలిగి జీవించి అయా మా జీవితాల్ని, కుటుంబాన్ని, సంఘాన్ని మార్చుకునే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. బలలో చేయి పెట్టిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు అయా. రక్షణ అనుభవం లేక బాప్తిసం తీసుకోకనైనా బలలో చేయి పెట్టని బిడ్డల్ని కూడా మేము ఈ సమయం అందు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ చిత్తమైతే నా తండ్రి, వారు కూడా నీ ఆత్మకు లోబడిన వారై, ఆత్మచేత నడిపింపబడిన వారై, రక్షణ అనుభవంలోకి ఆ బిడ్డలను కూడా నడిపించి నీతో పాలివారై సంఘముతో కలిసి బలలో చేపెట్టుటకు నాయన ఆ బిడ్డలకు కూడా అవకాశమును నాయన ఆత్మ నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం. బలలో పాల్గొన్న బిడ్డలు, పరిచారం చేసిన సేవకులు, పరిచారకులను బట్టి కూడా నీకు వందనాలయ. ఈ బలను పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదిస్తారని ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. మంచిది. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం కనుక మనము కప్స్ కలెక్ట్ చేస్తూ కానుకలు కూడా స్వీకరించబడతాయి. ఈ సమయం మందు డేవిడ్ ఇయాన్ లేవి వచ్చి ప్రత్యేక పాట పాడుతూ ఉండగా పరిచారకులు కప్స్ మరియు కానుకలు కలెక్ట్ చేస్తారు. నన్నెంతగా ప్రేమించినావు
ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడచితివో గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో గలనా నే చెప్పగలనా
దాయనానే దాయగలనా గలనా నే చెప్పగలనా దాయనానే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము చాలా చక్కగా పాడిన డేవిడ్ లియాన్కు సంఘం తరపున వందనాలు తెలియజేస్తూ ఈరోజు మనకు చాలా చక్కటి సందేశం అందించిన మన సీనియర్ సంఘ కాపరి గారికి యేసు శిష్యుల పాదం కడుగుట అనే అంశం మీద మనం ఎలా ఈ లోకంలో జీవించాలి, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుతుడు. కాబట్టి మనము తగ్గించుకున్నట్లయితే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి గర్వం అనేది ఉండకూడదని చాలా చక్కగా మన సంఘ కాపరి గారు మనకు వాక్యం ద్వారా బోధించినందుకు వారికి వందనాలు తెలియజేస్తూ ప్రకటనలు విందాం. కన్వీనర్ లేదా సెక్రటరీ గారు వచ్చి ఇప్పుడు ప్రకటనలు చేస్తారు. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు ఫ్యాషన్ వీక్ 4వ రోజు గురువారం, పరిశుద్ధ గురువారం ఆరాధనను జరిపించినటువంటి అధ్యక్షులుగా ఉండేవారు ఉండి నడిపించినటువంటి రెవరెండ్ ఎస్ సజీవన్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారికి వందనములు చెల్లిస్తున్నాము. అదేవిధంగా సందేశాన్ని మరియు బల్లారాధన జరిపించినటువంటి రెవరెండ్ డాక్టర్ గంటా కరుణా సాగర్ సార్ గారికి ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాము. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి శ్రీమతి పి శారా శాంసన్ గారికి వందనములు. మరి అదేవిధంగా ప్రార్థన సమయాన్ని జరిపించినటువంటి రెవరెండ్ విలియం స్టాంటన్ పాస్టర్ గారు కూడా ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాను. వాక్య పఠనం చదివినటువంటి శ్రీ ఎస్ జోయల్ సురేష్ బాబు గారికి కూడా వందనములు. మరి ప్రత్యేక పాటలు పాడినటువంటి వారు విజయ్ భాస్కర్ మరియు శ్రీ ఎన్ డేవిడ్ ఇలియాన్ లేవి గారికి కూడా ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాం. మరియు ముగింపు ప్రార్థన చేయువారు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణా సాగర్ గారికి చేస్తారు. ఆశీర్వాదం ఇచ్చేవారు రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ సంఘ కాపరి వారు ఆశీర్వాదం ఇచ్చేదారు. రేపు గుడ్ ఫ్రైడే యొక్క ప్రోగ్రాం వివరములు, శిలువ సందేశములు, శిలువలో పలికిన 7 మాటలపై ధ్యానమును గురించి అధ్యక్షులుగా ఉండి నడిపించేవారు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణా సాగర్ గారు, మన సీనియర్ సంఘ కాపరి గారు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తారు. మరి సందేశము అంటే 6 మాటలు, మొదటి మాట నుండి 6 మాటల వరకు రెవరెండ్ డాక్టర్ ఎంఎం ప్రసాద్ గారు, మాజీ డైరెక్టర్ ఐఈహెచ్ఎస్ వారు ఈ యొక్క 6 మాటలు అంటే మొదటి మాట నుండి 6 మాటల వరకు ఈ యొక్క సందేశాన్ని ప్రత్యేకంగా వినిపిస్తారు. మరియు ప్రత్యేక పాట పాడువారు సిస్టర్ దేవప్రియ దేవా గాస్పెల్ మ్యూజికల్ మినిస్ట్రీ తెనాలి వారు ప్రత్యేక పాటలు పాడుదురు. మరియు ఏడవ మాట ఒకటి మాత్రం మరి సందేశాన్ని వినిచేవారు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణా సాగర్ గారు, మన సీనియర్ సంఘ కాపరి గారు 7వ మాట సందేశాన్ని వినిపిస్తారు. మరి ముగింపు ప్రార్థన చేయువారు రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ సంఘ కాపరి వారు, ఆశీర్వాదం ఇచ్చేవారు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణా సాగర్ గారు. వీరంతా కూడా రేపు యొక్క శిలువ ధ్యానముల నిమిత్తము ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని నడిపిస్తారు. మరి అందరూ సకాలంలో వచ్చి ఈ యొక్క ప్రోగ్రాం పేపర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సకాలంలో వచ్చి ఆరాధించవలసిందిగా కోరుచున్నాము. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత అందరికీ ప్రేమ విందు గలదు కనుక అందరూ రేపు దినమున సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రకటనలు
చదివినందుకు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం కొరకు అందరం నిలిచినట్లయితే మన సంఘ కాపరి గారు గంట కరుణాసాగర్ గారు, ముగింపు ప్రార్థన ఆశీర్వాదం రెవరెండ్ ఎస్. విలియం శాంటన్ గారు. అందరం నిలుచుండి. కూర్చోండి, దయచేసి కూర్చోండి. చెప్పిందే చేస్తావు బాను. చిన్న ప్రకటన ఉంది, క్షమించండి సార్. బాప్తిజం క్లాసులు రేపు సాయంత్రం 5 గంటలకు ఉంటాయి. బాప్తిజం తీసుకోవాలని ఆశపడ్డవారు దయచేసి మీ బిడ్డల్ని 5 గంటలకి సాయంత్రం పంపించండి. మేము ఎక్కడికి వెళ్ళమేమో రేపు సాయంత్రం ఇక్కడే ఉంటాం, సో మీరు ఇక్కడే ఉండొచ్చు. అలాగే టీషర్ట్కి డబ్బులు పే చేసిన వాళ్ళు రేపు ఆరాధన అనంతరం ఆ టీషర్ట్స్ వేరే ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తారు. ఆ కౌంటర్ దగ్గరకు వచ్చి అందరూ కూడా పేర్లు ఇచ్చిన వాళ్ళందరికీ కాదు, ఇది డబ్బు ఇచ్చి ఆ పేరు రాయించుకున్న వారికి మాత్రమే వాళ్ళు తీసుకోవాల్సిందిగా, కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే శనివారం ఉదయాన్నే 6 గంటలకి ముందు మన చర్చిలో మనము ప్రార్థన చేసుకొని ఇక్కడి నుండి వెళ్ళి సీసీ చర్చిలో వాళ్ళతో కలిసి మనం ఆ ర్యాలీలో పాల్గొంటామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది మన చర్చిగా మనం ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళతో కలిసి కర్నూలు క్రైస్తవులతో పాటు ఆ ర్యాలీలో పాల్గొంటాం. సో ఆ విషయాన్ని అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. నిన్నటి దినం గత 2 రోజుల్లో వచ్చిన 32,000నే చదివాం. అయితే గుడ్ ఫ్రైడే ఈస్టర్ యొక్క శ్రమల దినాలు ప్రారంభించిన నాటి నుండి అనేక మంది లంచ్ కొరకు, రేపటి లంచ్ కొరకు ఇచ్చారు. టోటల్ మొత్తం లంచ్ కొరకు వచ్చిన కాంట్రిబ్యూషన్ మొత్తం ఎంత అంటే 82,000 రూపాయలు మొత్తము కాంట్రిబ్యూషన్ వచ్చాయి. అందరం ఈ చప్పట్లన్నీ దేవునికే మహిమ కలుగును గాక. ఒకసారి వరుసగా చదువుతాను, ఒకవేళ తప్పు చేస్తే క్షమించండి, పొరపాటు అయితే మన్నించండి. ఓకే. ఈ జి విజయ్ కుమార్ గారు ప్రభావతి అండ్ ఫ్యామిలీ 5,000 రూపాయలు. జి లలిత గారు 2,500 రూపాయలు. సుధాకర్ మార్తమ్మ 2,500 రూపాయలు. ఎం దేవకరుణ సుందర్రాజ్ గారు 5,000 రూపాయలు. సుబ్బలక్ష్మమ్మ గారు 3,000 రూపాయలు. కె విజయ్ భాస్కర్ గారు 5,000 రూపాయలు. జి రాజన్ బాబు గారు 10,000 రూపాయలు. ఎన్ ప్రకాష్ గారు 5,000 రూపాయలు. జె రత్నమ్మ గోవింద్ గారు 5,000 రూపాయలు. ఎం ఎల్లయ్య గారు 5,000 రూపాయలు. బి నర్సమ్మ గంగాధర్ గారు 2,000 రూపాయలు. ఎస్ మనోహర్ గారు 5,000 రూపాయలు. ఆర్ కేజియా ప్రదీప్ గారు 10,000 రూపాయలు. ఆర్ సునీల్ సుజేష్ కుమార్ 5,000 రూపాయలు. ఎం దేవకృప విజయరాజు గారు 3,000 రూపాయలు. బి ప్రశాంత్ కుమార్ అండ్ ఫ్యామిలీ వారు 5,000 రూపాయలు. కె లక్ష్మీదేవి దైవాధీనం గారు 2,000 రూపాయలు. మేరీ సంతోషం గారు 2,000 రూపాయలు. వీరు మొత్తము వచ్చిన అమౌంటు 82,000. అలాగనే నానో మై క్లాస్ రూమ్ అనే కర్నూలులో దీని యొక్క ఐఐటి జేఈ నీట్కు వీరు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. దీన్ని నడిపించే ఇన్స్టిట్యూషన్ నడిపించేవారు ఎం సునీల్ సంపత్ కుమార్ అండ్ లక్ష్మణ్ రెడ్డి గారు. వీరు మన సంఘాన్ని ప్రేమించి రేపు గుడ్ ఫ్రైడే దినమందు బటర్ మిల్క్ స్పాన్సర్ చేయడానికి 10,000 రూపాయలు మందిరానికి ఇచ్చి ఉన్నారు. వారి ఇన్స్టిట్యూషన్ కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఇవి మొత్తము గమనించండి. బాప్తిజం తీసుకోవాలన్న వారు పేర్లు ఇవ్వండి. పేర్లు ఇవ్వని పక్షంలో రేపటి దినం 5 గంటలకి బాప్తిజం క్లాస్కి రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అందరం లేచి నిలబడదాం. రేపటి దినం 10:30కి మందిరంలో ఆరాధన ప్రారంభించబడుతుంది. కాబట్టి వీలెంత త్వరగా రండి. లేట్ అయితే మీరు బయట ఉండాల్సి వస్తుంది ఎండకి. లోపల త్వరగా వచ్చిన వాళ్ళు లోపల ఉండగలుగుతాం. కాబట్టి టైంకి వద్దాం. ఆ టైంకి క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో 10:30 నుండి 3 గంటల లోపల మన ఆరాధన ముగించుకుంటే అందరికి కూడా శ్రేయస్కరం. కాబట్టి అందరూ రేపు సమయానికి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ వాళ్ళు, అలాగే వారికి సహకరిస్తున్న జాయింట్ సెక్రటరీస్ అండ్ యూత్ వాలంటీర్స్ ఉదయాన్నే త్వరగా వచ్చి ఆరాధన నిమిత్తమై అన్నిటినీ కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాం. ఎగ్జాక్ట్ 10:30కి లైవ్ అన్నీ కూడా కరెక్ట్గా స్టార్ట్ అయ్యేటట్టు ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. కమిటీలో ఉన్నవారే కాదు, రేపు మేము కూడా
వాలంటీర్గా హెల్ప్ చేస్తామన్న వాళ్ళు దయచేసి కమిటీ వాళ్ళతో కన్సల్ట్ అవ్వండి. మీ సేవ కూడా మీ పరిచర్య కూడా రేపు చాలా అవసరం కనుక ఎవరైనా వాలంటీర్గా మేము కూడా వర్క్ చేస్తాం, సర్వీస్ ఇస్తాం, సర్వ్ చేస్తామంటే దయచేసి గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ వాళ్ళని కన్సల్ట్ అయితే బాయ్స్ గర్ల్స్ ఎనీబడి దే కెన్ సర్వ్ ఇన్ ద చర్చ్ ఆల్సో డ్యూరింగ్ సర్వీస్. అది జ్ఞాపకం చేసుకోవాల్సిన కోరుచున్నాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేయగా విలియం స్టాంటన్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా పరలోకపు తండ్రి, నీ నామాన్ని బట్టి నాయన నీకు వందనాలు. ఇదిగో తండ్రి, అయా సేవకుని మాటకు విధేయత చూపి ఇదిగో ప్రభు అనేకులు ప్రభు నాయన సిద్ధపడి బల్ల కొరకు వచ్చిన విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, అయా నాయన ఆది యందు నాయన సాతానుకు కలిగిన గర్వపు అనుభవం నాయన నేటికి మాలో అనేకులకు ఉన్నదేమో నాయన. మమ్మల్ని ప్రభువా క్షమించండి అయ్యా. నువ్వు అప్పగింపబడిన రాత్రి అయ్యా మాకు తెలియచేసిన సంగతులను మేము ఎరిగి ఉన్నాం. వాటిని చేసే శక్తి మాకు ఇవ్వండి. పరిశుద్ధాత్మ చేత నడిపింపబలిగిన కృపను మాకు దయచేయండి. ఆ సంగతులను ఎరిగిన వారం మాత్రమే కాక చేసేవారముగా ఉండు శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇగో నాయన, రేపు ప్రపంచమంతా కూడా అయ్యా ప్రభు శిలువ మీద పలికిన 7 మాటలను నాయన ధ్యానించుటకు సిద్ధపడుతూ ఉండగా అయ్యా నిన్ను నమ్మిన విశ్వాసులముగా ఇది ఆచార సంబంధమైన ఆరాధనగా కాక క్రీస్తు మా కొరకు చనిపోయాడని వ్యక్తిగతంగా మమ్మల్ని మేము నలగొట్టుకోవడానికి, మా జీవితాలను నాయన సంపూర్ణంగా సమర్పించుకోవడానికి రేపు గుడ్ ఫ్రైడే ఆరాధనను నాయన మా కొరకు సిద్ధపరిచినందుకు నీకు వందనాలు. మా మధ్యకు తీసుకొచ్చిన దైవజనులను బట్టి వందనాలు. రేపటి దినం జరగబో ఆరాధన అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఇదిగో నాయన, చిన్న బిడ్డల నుండి పెద్దవారి వరకు నాయన అనేకులు ప్రభువా వెనకుండి చాలా కష్టపడుతున్నారు నాయన ఈ కార్యక్రమాల కొరకు. వారందరినీ పేరు పేరున నాయన దీవించి ఆస్వాదించండి. రేపటి దినం సమయమునకు అయా ఆ యొక్క ప్రోగ్రాంలో వేయబడ్డ పేర్లు వేయబడ్డ వారందరూ కూడా నాయన సమయమునకు వచ్చి అయా నిన్ను ఆరాధిస్తూ అయా మేమందరము నాయన క్రమముగాను పద్ధతిగాను అయా నా తండ్రి నీకు నామ మహిమార్థమై ఆరాధన జరుపుకునే మాకు కృపను దయచేయండి. మరలా మేము గృహంలోకి వెళ్తూ ఉండగా నీ సన్నిధి మాకు తోడుగా వస్తుందని నమ్ముచు ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ కార్యక్రమంలో పొందినటువంటి ప్రతి బిడ్డకును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం యేసు, స్తోత్రం యేసు, స్తోత్రం యేసు, స్తోత్రం యేసు. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Hallelujah, 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 hallelujah. అందరికీ వందనాలు. క్షమించండి, ఈరోజు స్పాన్సర్ చేయవారు జయన్న శ్యామలక్క గారు ఈరోజు స్పాన్సర్ చేసినారు. అందరికీ వందనములు చెల్లిస్తున్నాను.